ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे సెలవిక మనసా మా జనని వెళుతున్నాం ఎంతో దూరం. ఎందుకు రాజు గారు ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నా కూడా షిప్ లో మెరైన్ ఇంజనీర్ గా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నాకు అనిపించలేదు, ఆ సముద్రం నన్ను అందులో ముంచేలా చేసింది. సో మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కడికైనా ప్రపోజల్ కోసం వెళ్తే చాలా వరకు 6 months ఉన్నాడు కదా ఏంటని నో చెప్పే వాళ్ళు ఉంటారు. సో అద్వితి గారి వాళ్ళ వైపు నుంచి ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ డౌట్లు ఏంటంటే 6 months లేకపోతే నా బిడ్డ అత్తారింట్లో ఎలా ఉండాలి, తను ఎక్కడ ఉంటుంది అన్నది డౌట్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్చువల్గా విసుగొచ్చింది నాకు. పాప అంటే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది లేను అనే ఫీలింగ్ మీ దగ్గర ఇప్పటికీ ఉంటదేమో అని నా ఫీలింగ్, అది ఆ యొక్క మెమరీస్ ని. సో ఎట్లా మీరు తీసుకున్నారు ఆ టైంలో? యాక్చువల్గా తనది డెలివరీ జనవరిలో అవుతుందని తెలుసు, కాకపోతే నేను షిప్ దిగేది మార్చ్. మెంటల్గా ప్రిపేర్ చేసే వెళ్ళాను, నేను మ్యాక్సిమం ఉండను. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు నా జాబ్ ఇలాంటిదే, ఇది మిస్ అవుతాడు అని చెప్పి. సో వాళ్ళ దగ్గరే ఉంది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, అంటే నేను మరి ఈ 6 నెలలు రాజుగారి పర్సనల్ లైఫ్ అండ్ పిల్లలతో అలాగే వాళ్ళ పేరెంట్స్తో ఎలా గడుపుతారో మనం అందరం అడిగి తెలుసుకున్నాం కదా. మరి 6 నెలల తర్వాత ఎక్కడ ఉంటారు? షిప్లోనే కదా. మరి షిప్లో ఎలా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎన్ని బాధలు అనుభవిస్తారు? ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఎక్కడో వాటర్ మధ్యలో, అసలు ఏం చేస్తూ ఉంటారు కనుక్కుందాం. అలా అన్నానో లేదో అలా యూనిఫామ్తో ప్రత్యక్షం అయ్యారు మన రాజుగారు. సో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా డెత్ జరిగినా షిప్లో, సో ఆ బాడీ ఇంటి వరకు చేర్చడానికి ఎటువంటి సహాయం చేస్తారు? అంటే ఎన్ని రోజులు పడుతుంది? అండ్ ఆ బాడీ ఇంటికి వెళ్ళే వరకు ఆ పేరెంట్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అసలు అక్కడున్న ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ. షిప్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. బాడీ చనిపోయింది నడి సముద్రంలో, వెంటనే ఆ బాడీని హెలికాప్టర్ తోటి కొన్ని కంట్రీస్లో ఎలౌ చేయరేమో. సో అది నెక్స్ట్ పోర్ట్ వెళ్ళడానికి 1 వారం రోజులు పట్టింది అనుకో. ఆ 1 వారం రోజులు మేము ఏదైతే ఫుడ్ తింటాం చూడండి, ఒక పెద్ద మీట్ రూము, ఫిష్ రూమ్ అని ఉంటాయి, అది -16 -17 degreesలో ఉంటుంది అనమాట. సో అక్కడ బాడీని పెడతాం అనమాట. అక్కడ ఉన్న ఫుడ్ని అంతా వేరే రూమ్కి షిఫ్ట్ చేసి. మీరు చేసిన ఇన్ని ఇయర్స్ లైఫ్ కెరియర్లో మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే మధ్యలో మధ్యలో ఏమై ఉంటుంది? మధ్యలో ఇప్పుడు మెయిన్ ఇంజన్ నడుస్తుంది, ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో ఉన్నాము. అలాంటి ట్రాఫిక్ ఉంటుంది, అంటే షిప్ నడిచేది మెయిన్ ఇంజన్ నడిచి, ఆ మెయిన్ ఇంజన్కి ప్రొపెల్లర్ ఒకటి ఉంటుంది, వాటర్ వెనక్కినట్టు ముందుకు నడుస్తుంది. ఆ టైంలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయి మెయిన్ ఇంజన్ ఆగిపోతే అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఎస్, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ 6 నెలలు ఇంట్లో ఉంటారేమో, ఇంకో 6 నెలలు అసలు లోకమే తెలియదు, ఎక్కడుంటారు? సముద్రం మధ్యలో ఉంటారు. సో 6 నెలలు కూడా తనకంటూ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ని తనతో తీసుకెళ్ళి వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉన్న 6 నెలలు కూడా ఖాళీ ఉంటారా? లేదు. పక్కన యూట్యూబ్, ఇంకో పక్కన ఇన్స్టా, ఇంకో పక్కన ఇంకో జోషు, ఇలా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారండి. అర్థమైపోయింది కదా. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ అద్వితి గారు. ఎస్, ఈరోజు మనతో ఉన్నారు. మరి హిట్ టీవీతో కూడా ముచ్చట్లు చెప్పాలి కదా, మరి ఆ ముచ్చట్లు కొన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ముచ్చట్లు కంటిన్యూ చేద్దాం. హాయ్ రాజు గారు. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను హిట్ చేద్దాం అన్నట్టు హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. వాట్ ఏ ట్యాగ్ లైన్ ఫర్ హిట్ టీవీ. బట్ బ్యాడ్ లక్, మీ వైఫ్ లేదు, ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మాకు. సో తను ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన బాధ్యత నెరవేర్చడానికి వెళ్ళింది. సో అందుకని సో మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీ యొక్క వీడియోస్ త్రూ మాకు చాలా తెలుసు, అయినా కూడా మీ నోటితో చెప్తే బాగుంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్, మీ బాల్యం గురించి, అండ్ దెన్ ఆఫ్టర్ మీ ఫ్యామిలీ గురించి. నేను పుట్టింది జనగాం, మన ఒకప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. సో అక్కడ చిన్నప్పుడు ఒక 2 years ఉంటాను. మా నాన్నకి సింగరేణిలో జాబ్ వచ్చిన తర్వాత బెల్లంపల్లి, తర్వాత గోలేటి టౌన్షిప్, అక్కడ నా క్లాస్ 5 వరకు అక్కడ జరిగిందనమాట. దాని తర్వాత బిజినెస్ పర్పస్లో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము.
హైదరాబాద్ నుంచి నేను 5th నుంచి వెళ్ళి అక్కడే హైదరాబాద్లో సెటిల్డ్ అనమాట మేము. ఇక మొత్తం స్టడీస్ ఇక్కడ నుంచి జాబ్ రావడం. మొత్తం మళ్ళీ హైదరాబాద్ నా జర్నీ హైదరాబాద్లో ఎక్కడ అంటే ఫుల్ స్టాప్ అంటే ఒక కామలాగా పడిందంటే నా ఇంజనీరింగ్ అయిన తర్వాత మెరైన్ ఫీల్డ్కి వెళ్దామని చెప్పి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాశాను అనమాట. సో ఫస్ట్ టైం హైదరాబాద్ని విడిచి వేరే ప్లేస్కి వెళ్ళాను అనమాట. కొచ్చిన్లో ఒక 1 year ట్రైనింగ్ తీసుకొని తర్వాత సగము సముద్రంలో సగము మళ్ళీ ఇంట్లో ఉండడం అలా అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. ఎందుకు రాజు గారు ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నా కూడా షిప్లో మెరైన్ ఇంజనీర్గా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నాకు అనిపించలేదు, ఆ సముద్రం నన్ను అందులో ముంచేలా చేసింది. నా ఇంటర్వ్యూ ఇస్తున్నంతసేపు అంటే ఏదైతే ఫస్ట్ టైం మెర్చెంట్ నేవీలో కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇలా 6 months షిప్లో ఉండాలి అని చెప్పి. అంతకుముందు ఇంజనీరింగ్ ఫీల్డ్ అంటే మెరైన్ ఇంజనీర్ అంటే నాకు థాట్ ఏమి ఉండేదంటే షిప్ పోర్ట్లో ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ అవి చూసుకోవడం ఉంటుంది అనుకున్నా, కానీ షిప్తో పాటు నేను వెళ్ళి వర్క్ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ ఉండరు ఏరోప్లేన్ మీద వెళ్తున్నప్పుడు, జస్ట్ అది ఎక్కడైతే ఉంటుందో ఎయిర్పోర్ట్లో అక్కడే మెయింటెనెన్స్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే సాల్వ్ చేస్తారు, కానీ ఎగురుతున్నప్పుడు ఏం చేయరు కదా. సో నా థాట్ కూడా అలానే ఉంటుంది, సముద్రంలో ఉన్నప్పుడు షిప్లో వర్క్ అంటే ఇంజనీర్ అవసరం ఉండదు అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది లాంగ్ జర్నీస్ వెళ్తుంది కాబట్టి ఇంజనీర్ కూడా షిప్ లోపల ఉంటాడని అప్పుడు ఐడియా వచ్చింది. ఎలాగూ కొంచెం జీతాలు మంచిగానే ఉన్నాయి, ఎవరికైనా ఎందుకు ఆపర్చునిటీ వచ్చింది, సెలెక్ట్ అయ్యాం. ఆ ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఫస్ట్ టైం ఇట్లా 6 months షిప్లో ఉండాలి నీకు ఓకేనా అంటే నాకు తెలీదు, ఫస్ట్ షాక్ లోనైనా కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి కాబట్టి అన్ని తెలుసు అన్నట్టే యాక్ట్ చేశారు నాకు. సో మరి ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న ఒప్పుకున్నారా? మరి 6 months ఉండవు కదా. డాడ్ ఒప్పుకున్నారు, మదర్కి ఆబ్వియస్ గా అది ఉంటది కదా, ఏ కొడుకునైనా అట్లా వెరైటీ ఫీల్డ్కి వెళ్ళడం ఎవరికి నచ్చదు. డాడీ మమ్మీని కన్విన్స్ చేసిండు, మమ్మీ కన్విన్స్ అవ్వకపోయినా నా కెరియర్ కోసం నేను వెళ్ళాను. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటి వరకు మీరు ఆ జాబ్? 2010లో 1 year ట్రైనింగ్ చేశాను కొచ్చిన్లో. 2011 నుంచి వెళ్ళి సేలింగ్ చేస్తున్నాను. 2011 ఇప్పుడు 2024 కదా, 13 years. 13 years. సో 13 years లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్లో. సో బిఫోర్ దాట్ మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళేనా బాబు లేదంటే సిబ్లింగ్స్ ఉన్నారా? మా ఇల్లు అసలు ఎలా అంటే మాది ఒక ఉమ్మడి ఫ్యామిలీ టైప్ అనమాట. స్టార్టింగ్లో మేము జనగాంలో ఎప్పుడైతే పుట్టామో మా తాతయ్య 2 కొడుకులు, మా తాతయ్యకి మళ్ళీ మా అంటే ఒక కూతురు ఒక చిన్నోళ్ళు అనమాట, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. సో ఒక ఉమ్మడి ఫ్యామిలీ టైప్లోనే పెరిగాము. తర్వాత మా డాడీకి జాబ్ వచ్చేసరికి మేము సింగరేణిలో జాబ్ వచ్చిందని అక్కడికి వెళ్ళామన్నమాట. సో నాకు ఓన్ బ్రదర్ అంటే అన్నయ్య ఉన్నాడు. సో బాబాయ్కి ఒక కొడుకు ఒక కూతురు, మళ్ళీ అట్లా ప్రతిదీ మా ఫ్యామిలీ గ్రూప్ ఎలా ఉంటది అంటే బంగారు కుటుంబం అన్న నేమ్ తో. సో డైలీ సీరియల్ కాదు, సీరియల్ కొంచెం రొటీన్ గా బోరింగ్ గా కొడుతుంది. ఇది చెప్పొచ్చు, అన్ని రకాలుగా చెప్పొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఒక హమ్ సాత్ సాత్ హే, హమ్ ఆప్కే కౌన్ అట్లాంటి ఒక మంచి మూవీ. అంటే అప్పుడు ఆ కాలంలో ఆ మూవీస్ కొన్నేళ్ల పాటు థియేటర్లో నడిచేటివి, ఆ టైప్ లో ఉంటది అనమాట. వావ్, అసలు ఇప్పుడున్న జనరేషన్ ఈ మాటలు వింటే చాలా కొత్తగా ఉంది తెలుసా, చాలా ఆనందంగా కూడా ఉంది రాజు గారు. ఇప్పటికీ మా వీడియోస్ చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది ఈ ఫ్యామిలీని మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీలో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక్కరే వంటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వీడియోస్ చూసి అరే మీ వీడియో చూస్తే నాకు మా ఇండియాలో మా ఫ్యామిలీతో ఉన్నట్టు గుర్తొస్తుంది. ఏదైనా పెళ్లి వీడియో పెట్టినప్పుడు మేము మా పెళ్లిళ్ళు ఇట్లనే చేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళు అవన్నీ మిస్ అవుతున్నారు కాబట్టే నన్ను చూసి మా ఫ్యామిలీని చూసి కనెక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది. సో అంత మంచి సపోర్ట్ ఉంది రాజుకి. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఒకవేళ 1% నెగిటివ్ వచ్చినా గానీ కావాలని నేనే లాక్కొని ఇందులో కూడా పాజిటివ్ ఉందని చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేస్తాను. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇట్లా సపోర్ట్ దొరకదు. ఐ మీన్ ఇప్పుడు ఒకరు చేస్తున్నారంటే ఏం స్టార్టింగ్ లో ఎవరికైనా ఉంటది, ఎందుకురా ఈ వీడియోలు నీకు ఎవరైనా ఫ్యామిలీని పెడతారా అన్నట్టు అంటారు. అది నాకేమనిపించింది అంటే స్టార్టింగ్ లో ఎవ్వరు పెట్టట్లేదు కదా ఫ్యామిలీ వీడియోస్. సో రాజు గారు మీ యొక్క జర్నీ, సోషల్ మీడియాలో జర్నీ మాకు తెలిసి టిక్ టాక్ అనే ఎప్పుడైతే వచ్చిందో దాని త్రూ అంటే కరోనా బిఫోర్ అనుకోవచ్చు, కరోనా టైం అనుకోవచ్చు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వీడియోస్ చాలా టిక్ టాక్ లో అందరివి కూడా. సో టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు అసలు ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది? నాది యాక్చువల్గా టిక్ టాక్ అనే జర్నీ
అంతకుముందు ఇంకో చిన్న ఏదో ఉండేది యాప్ పేరు మర్చిపోయాను కానీ డమ్ మ్యాష్ అని ఒకటి ఉండేది. అవును కరెక్ట్. అప్పుడు బాలకృష్ణ డైలాగులు ఎవరైనా ఉంటే అవి ఫన్నీ వేలో ఇంట్లో ఫ్యామిలీ గ్రూప్స్ వరకు షేర్ చేసేది. సో అప్పుడు అనిపించింది అంటే కొంచెం మంచినే ఉందిలే, నేను చేయగలను, అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలను అనిపించింది. తర్వాత అద్వితి తోటి నా ఎంగేజ్మెంట్ అంటే మ్యాచ్ ఫిక్స్ అయింది అన్నప్పుడు ఫస్ట్ టైం తనతోటి ఎలా మాట్లాడదాం, కొంచెం ఫన్నీ వేలో చెప్దాము అన్నట్టు నువ్వు నేను మూవీలో ఒకటి ఉంటుంది అనమాట, ప్రియతమా నీకు తెలిసిన ఐ లవ్ యూ అని ఒక సెంటెన్స్ వస్తుంది, దాన్నే లిప్ స్ట్రింగ్ చేసి తనకు పంపాను అనమాట. సో ప్రతిది అలా తన కోసం విడిగా చేసి తన ఒక్కదానికి ఎందుకు చూపెట్టడం, టిక్ టాక్ లోనే పెడదాం అన్నట్టు టిక్ టాక్ లో పెట్టాను. వ్యూస్ చాలా తక్కువనే వచ్చేది, నేను ఒక్కనే చేస్తున్నప్పుడు తక్కువ వచ్చాయి అనమాట. సో తర్వాత నేనేం చేశానంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఇంట్లో అప్పుడే నా స్టడీస్ అంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట, ఈ ఫీల్డ్కి సంబంధించినవి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, కొంచెం రిలాక్స్ మూడ్లో ఉన్నాను అనమాట. సో ఈ టైంలో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు మా మమ్మీని మా వైఫ్ని ఇన్వాల్వ్ చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కువ ఎప్పుడైతే అత్తా కోడలు అన్నది ఎవర్ గ్రీన్ టాపిక్, ఏ ఫ్యామిలీలోనైనా టీవీ సీరియల్ చూసుకున్నా, మూవీస్ చూసుకున్నా, సోషల్ మీడియా చూసుకున్నా, అది రియల్ ఎమోషన్స్ తో కూడుకుంది. ఆ లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతారు అంటే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు అనమాట. సో వాళ్ళు బాధితులు, మేము ఎంటర్టైనర్స్ అలా. సో అది ఎందుకు అనిపించింది, ఆ అత్త కోడలది ఎవరు ఎక్కువ టచ్ చేయట్లేదు, ఫన్నీ వేలో టచ్ చేయట్లేదు, అన్ని ఏమైతే అంటే ఓవర్ డ్రామాటిక్ గా కోడలు హింసించడము అట్లాంటివి చూపిస్తున్నారు కానీ ఫన్ వేలో చూపించట్లేదు అని చెప్పి మేము స్టార్ట్ చేసాం అనమాట. అసలు థాట్స్ ఎలా వస్తున్నాయి, స్క్రిప్ట్ రాయడం కానీ ఆలోచన కానీ కొంత టైం అది కేటాయించాల్సి వస్తుందేమో కదా. యా, దాని గురించి టైం కేటాయించి నేను ఏదైతే స్క్రిప్ట్లు అవన్నీ రాసుకుంటానో దానికి మా వైఫ్ నుంచి చాలా కోపం వస్తుంది అనమాట. నువ్వు ఉండేది కొంచెం సేపు నాతోటి, నువ్వు స్క్రిప్ట్లు, షూటింగ్లు, డబ్బింగ్లు ఇవి అని చెప్పి మాతో టైం స్పెండ్ చేయట్లేదు అని అంటది. కానీ తనకు ఒక విధంగా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది సోషల్ మీడియా, బట్ నాకు కావాలి సపోర్ట్ ఎవరిదైనా, అంటే తను ఉంటేనే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో తనతోటి చేపిస్తున్నాను. రాజుగారు సరే చక్కగా వ్లాగ్స్ చేస్తారు, మొత్తం మీరే కర్త కర్మ క్రియ అనుకోవచ్చు మీ వీడియోస్ కి. సో ఎప్పుడు టైం దొరుకుతుందండి ఎడిట్ చేసుకోవడానికి, ఎట్లా చేస్తారు అంత వర్క్ మీరు? అది డైలీ రొటీన్ అయిపోయింది. ఇప్పుడంటే ఎక్కువ వ్లాగ్స్ ఇట్లా రియల్ లైఫ్ చూపిస్తున్నాను. ఇంతకుముందు అంతా అన్ని స్క్రిప్ట్ ఓరియంటెడే ఉండేవి, అంటే ఆ టైంలో ఇంత వ్లాగింగ్ నాకు ఇష్టం లేకుండే. యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ అనుకొని దాన్ని కామెడీ క్రియేట్ చేసి దానికి ఫన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి అప్పుడు ఇంత పాపులర్ లేకుండే, అంటే మనకి రిసోర్సెస్ ఎక్కువ లేవు ఆ టైంలో, స్టార్టింగ్ అనమాట. సో వేరే వాళ్ళ వీడియోస్లో అవి డౌన్లోడ్ చేసుకొని ఆ షార్ట్ ఇవన్నీ కట్ చేసుకొని సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఎడిట్ చేసుకోవడము కష్టం అనిపించేది. బట్ ఒక వీడియో హిట్ అయ్యి దాని కింద కామెంట్స్ చదివితే ఆ టిక్ టాక్ టైంలో మనీ కూడా ఉండేది కాదు, అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది, జస్ట్ ఆ వ్యూస్ కి లైక్స్ కే సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఇప్పుడంటే అందరూ కమర్షియల్ అయిపోయి చేస్తున్నారు కానీ ఆ టైంలో ఆ జెన్యూనిటీ ఉండేది, అంటే మన కష్టానికి అందరు గుర్తిస్తున్నారని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో టైం దొరికినప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటారు ఈసారి ఏం స్క్రిప్ట్ రాయాలి, ఏం వ్లాగ్ తీయాలి. ఈ మధ్య కూడా మన అద్వితి వాళ్ళ చెల్లి గారి మ్యారేజ్ జరిగినట్టుంది. సో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇందాక మీరు అన్నట్టు ఫ్యామిలీని ఎవరైతే మిస్ అవుతున్నారు ఆ వీడియోస్ చూసి మీకు ఇట్లా మెసేజ్ చేయడం, సో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్సే మీ యొక్క వీడియోస్ కింద మెసేజ్ చూస్తూ ఉంటాం. కానీ మొన్న ఈ మధ్య పాప విషయంలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అని విన్నాం, దాన్ని మీరు ఒక వీడియో కూడా బ్లాగ్ కూడా చేశారు. సో ఇట్లా మళ్ళీ మీరు చెప్పాలనుకుంటే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ కి ఏం చెప్తారు? అంటే చాలా నెగిటివ్ రాలేదు, అంటే ఒక 100 మెసేజెస్ లో ఒక 10 మెసేజెస్ అలా వాళ్ళు పెట్టారనమాట. నాకేమనిపించిందంటే ఒక రోజు మొత్తంలో పాప ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. నేనేది షూట్ చేస్తానంటే ఏది అందరికీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఏది ఎక్కువ మందికి నవ్విస్తుంది అన్నది నేను ఒక్క 1 మినిట్ ని తీసి పెడతాను. ఆ ఒక్క 1 మినిట్ తోటి పాప డే మొత్తం చేస్తుంది మీరు డిసైడ్ చేయలేరు కదా. సో ఆ 1 మినిట్ లో పిల్లలు అనే వాళ్ళు హ్యాపీగా లేదంటే మొత్తం అల్లరి చేస్తూ వైలెంట్ గా ఉండడం, పిల్లలు అంటేనే వాళ్ళ రియాలిటీ బయట పెట్టాలి. ముందు నుంచి మనం కంట్రోల్ పెట్టి ఒక విధంగా ఇలానే పెరగాలి అని రిస్ట్రిక్షన్ చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఒక 5 years వరకు వాళ్ళ ఓన్ వేలో చుట్టుపక్కల వాళ్ళని చూసే నేర్చుకుంటారు. ఒక ఫన్నీ వేలో వాళ్ళ అమ్మమ్మతోటి ఆర్గ్యూ చేసిన వీడియో అనమాట, అది చాలా వైరల్ అయింది అనమాట. అవును. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతోటి ఫన్నీ వేలో మనవళ్ళు మనవరాలు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని వాళ్ళు ఏదో పెద్ద విధంగా ఆలోచించారు, అందులో ఏమంటారంటే ఇది నా ఇల్లు అన్నట్టు మాట్లాడు.
ఇది నా ఇల్లు. ఈఎంఐ ఎవరు కట్టిరు? సో తన ఫీలింగ్ ఏంటంటే పాపది పుట్టినప్పటి నుంచి నేను అమ్మమ్మ దగ్గర అంటే ఉన్నాను కదా, ఒకేసారి ఇది నా ఇల్లు కాదు అన్న ఫీలింగ్ తోటి తనేదో ఆర్గ్యూ చేసింది అనమాట. దానికి ఈ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఆస్తి గొడవలు పెడుతుంది అది అంటే నాకు కోపం వచ్చింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చిన్న పిల్లలు ప్రేమతోటి అంటే అమ్మమ్మ అంటే నా మనిషి అనుకోని అన్న వీడియోని పట్టుకొని మీరు ఎలా అలా కామెంట్స్ పెడతారు? అసలు మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి, తర్వాత నా పాప గురించి మాట్లాడాలి అని నేను అన్నాను. సో ఏ పేరెంట్ కైనా ఉంటది. ఐ మీన్ నన్నన్నా కానీ నన్నంటే నేనేమి నన్ను కూడా చాలా మంది నెగిటివ్గా అంటారు, నా బాల్నెస్ గురించి అంటారు. వాటి గురించి నేను మాట్లాడినా నేను డైరెక్ట్ చెప్తాను. నువ్వు నా ఏంటి బాడీ షేమింగ్ అనేది కూడా నాకు ఒక కాన్సెప్ట్ నచ్చదు అనమాట. నా వీడియోలో మాక్సిమం అవాయిడ్ చేస్తాను. అంటే నువ్వు బ్లాక్ గా ఉన్నావు, బట్టతలో ఉంది, వాటి మీద నేను జోక్స్ వేయను అనమాట. ఎందుకంటే దట్ ఈస్ ఆల్ మనకు ముందు నుంచి వచ్చిన ఒక అదనమాట. స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు వీడియోస్లలో మీరు చూసినా కానీ అరే లైట్ వేసినా నీ ఫేస్ కనిపించట్లేదురా అని చెప్పి నల్లోళ్ళ మీద జోకులు వేస్తే కొన్ని జోకులు ఉంటాయి. అటువంటి అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటది. అంటే వాళ్ళు లోపల నవ్వుతున్నా కానీ బయటికి ప్రపంచానికి ప్రతి ఒక్క ఫ్రెండ్ ఒరే నల్లోడా నల్లోడా అన్నా కానీ వాడు బయటికి నవ్వుతాడు, కానీ మళ్ళీ రాత్రి వెళ్ళి వాడు ఎంత బాధపడతాడో మనకు తెలియదు కదా. సో చాలా మంది బాధపడుతూ చాలా వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు రాజ్. కమెంట్స్ మనసుకు తీసుకొని చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లో కానీ యూట్యూబర్స్ కానివ్వండి. ఇబ్బంది అంటే ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చాము అంటే నేను మెంటల్ గా డిసైడ్ అయ్యాను, నెగిటివ్ కామెంట్స్ నేను యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే నేను సోషల్ మీడియాకి రావాలి అని అనుకున్నాను. అలా అని చెప్పి వాళ్ళు ప్రతిదీ ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాది. సైలెంట్ గా ఊరుకుంటే వాళ్ళకి నచ్చదు. అలా అని చెప్పి కావాలని ఇంటెన్షన్ లో కొందరు చిచోరాగాలు ఉంటారు, వాళ్ళని పట్టించుకొని డైరెక్ట్ బ్లాక్ చేసేస్తాను కామెంట్ వాళ్ళు పెట్టకుండా నెక్స్ట్ టైం. అదిగా వేరే వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే వీడియోస్ చేయండి. ఒకవేళ మీరు బాధపడుతున్నారంటే వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఆ రోడ్ మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఏదో అంటారు. ఒక గాడిద మీద మనము వస్తువులు అన్ని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, చూడరా వీడు మొత్తం గాడిద మీద బరువేస్తున్నాడు అంటే, గాడిదనికి ఏం బరువేయకుండా వీడు మోసుకుంటూ వెళ్ళాడంటే పక్కన గాడిదని పెట్టుకున్నా వీడు గాడిదలాగా మోస్తున్నాడు అంటారు. ప్రతి దానికి ఏదో ఒక రీజన్ చెప్పేటోళ్ళు ఉంటారు. సో అనేటోళ్ళని గాడిదలు అనుకుంటే అయిపోతుంది. రైట్, ఇంత ఫన్నీగా ఉంటారు కదా, మరి మీరు లేకపోతే ఇంట్లో మిస్ అవ్వరా మిమ్మల్ని? యాక్చువల్గా మా పాప ఇన్ని రోజులు ఉన్నప్పుడు చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా సగం డిస్టర్బ్ చేసేది తను ఉంటే కనుక. ఆ కెమెరాని చాలా ఇంటర్వ్యూస్ లో చూసిన అటు ఇటు తిరుగుతూనే ఉంటది అనమాట. సో తను ఒకేసారి అక్కడికి వెళ్ళిపోగానే మొత్తం ఇక్కడ డల్ అనిపిస్తుంది అనమాట. మన అమ్మమ్మ కూడా ఆయన బిడ్డ వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నావు, మూడ్ ఆఫ్ లో ఉన్నావు అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో నేను వెళ్ళినా కానీ ఇంట్లో చిన్నపిల్లలు, ఇప్పుడు మా మమ్మీ డాడీకి నేను చిన్నోడు అన్నట్టే కదా, నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అలవాటు అయింది వాళ్ళకి, ప్రతిసారి షిప్ ఎక్కినప్పుడు వాళ్ళ అలవాటు అయిపోయింది. సో మీ వీడియోస్ లో చాలా లవ్, ఎఫెక్షన్, ఎమోషన్ తో కూడుకున్నటువంటి చాలా కనిపిస్తాయి మీ అమ్మగారి ముఖంలో ముఖ్యంగా. సో మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? లైక్ ఆవిడంటే ఇంట్లో హోమ్ మేకర్, ఇంట్లో పని చేసుకోవాలి, మీ వీడియోస్ కి మీకు సపోర్ట్ ఇవ్వాలి. సో ఎలాంటి సపోర్ట్ అందేది? విసుక్కునే వాళ్ళ పో రాజు నేను చెయ్యను ఇట్లా అని? అలాంటి విసుగు మాక్సిమం ఎవ్వరు వల్ల రాలేదు నాకు. ఎందుకంటే అంటే వాళ్ళకి విసుగు వచ్చేటట్టు నా కాన్సెప్ట్స్ ఉండవు. కాకపోతే ఇబ్బంది పడతారు. ఐ మీన్ ఇప్పుడు పడుకుంది అమ్మ అక్కడ, మా అమ్మమ్మని చూసుకుంటే ఆ రూమ్ లో పడుకుంది అనుకో, నాకు సడన్ గా ఒక థాట్ వచ్చి లేపి తను వెంటనే షూట్ చేస్తుంది, తను యాక్టింగ్ చేస్తుంది. సో అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. అంటే వాళ్ళకి తెలుసు వీడు అనుకున్నప్పుడు అప్పుడే పని చేసేస్తే వీడు రిలాక్స్ ఉంటాడు అని తెలుసు. స్టార్టింగ్ లో అయితే బాగా అరిచేది అనమాట. వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, నేను కూడా కాదు. సో వాళ్ళకి చెప్పిన వెంటనే అది చేయించుకునే టాలెంట్ నా దగ్గర లేకపోవచ్చు. అందుకని నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటే వాళ్ళు కరెక్ట్ చేయకపోతే నేను అరిచి తర్వాత అర్థమయ్యేది నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటా పాపం అని చెప్పి. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది అమ్మకైతే. అద్వితి ఇప్పటికి ఒక వీడియో ఏదైనా కామెడీ వీడియో చేయాలి అంటే జనాల్ని నవ్వించే కన్నా ముందు ఆమెనే వీడియోలలో నవ్వుతూ ఉంటది. సో నేను అంటే నువ్వు నవ్వడానికి కాదు చేసేది, జనాలు నవ్వడానికి, నువ్వు నవ్వుకుంటూ చేయకని దాన్ని కంట్రోల్ చేస్తాను అనమాట. సో అట్లా 4-5 టేకులు తీసుకున్నా మీరు మనశ్శాంతిగా కూర్చొని ఇట్లా కాదు అట్లా అని పేషెన్సీగా ఉంటారు అనమాట. మిమ్మల్ని కాదు మీ అమ్మగారు ఎడితే చెప్తారు కాదు ఇట్లాగే అని చెప్పి నన్ను చాలా విసిగిచ్చారు అమ్మ అంటారేమో. లేదు, ఆ అమ్మ అయితే ఇంకా అంటే ఎన్నిసార్లు ఒక 100 సార్లు చేయమన్నా చేస్తారులే. అబ్బా వాట్ బ్యూటిఫుల్ సపోర్ట్ అండి, లవ్లీ సపోర్ట్. సో దట్స్ యువర్ పర్సనల్ లైఫ్.
చాలా అందంగా ఆనందంగా మీ మెమరీస్ ని ఇక్కడ ఉన్నన్ని నాళ్ళు 6 months హ్యాపీగా మూట కట్టుకుని అక్కడికి వెళ్తారు. సో షిప్ లోకి వెళ్ళిన వెంటనే ఒక కుదురు పడాలంటే మీకు కొన్ని డేస్ అయినా పడుతుంది అనుకుంటా కదా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత? అంటే అంత కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక 1 week అది ఉంటది అనమాట. బాగా అలవాటు పడిపోయి ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి మళ్ళీ షిప్కి వెళ్ళి ఒకేసారి వర్క్ చేయాలి అది ఉంటది నాకు. అంటే వెంటనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ డబ్బులు తీసుకుంటున్నాం, న్యాయం చేయాలి కాబట్టి చేయాలి వర్క్. సో మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ వేరు. సో మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కడికైనా ప్రపోజల్ కోసం వెళ్తే చాలా వరకు 6 months ఉన్నాడు కదా ఏంటని నో చెప్పే వాళ్ళు ఉంటారు. సో అద్వితి గారి వాళ్ళ వైపు నుంచి ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ డౌట్లు ఏంటంటే 6 months లేకపోతే నా బిడ్డ అత్తారింట్లో ఎలా ఉండాలి, తను ఎక్కడ ఉంటది అన్నది డౌట్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్చువల్గా విసుగు వచ్చింది నాకు. సో తర్వాత అద్వితి మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళకి ముందే తెలుసు అనమాట. అంటే తనతోటి పెళ్లి చూపులప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, నీకు జాబ్ ఓకేనా అంటే నాకు మీ ప్రొఫెషన్ నచ్చింది అని. తను అంటే మనం ఆ కళ్ళు చూసే మనం చెప్పగలం అనమాట, నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారా, జెన్యున్ గా వాళ్ళు చెప్తున్నారా లేదంటే పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఒప్పుకుంటున్నారా అన్నది కూడా మనం కనుక్కుంటే బెటర్ అన్నట్టు అడిగాను అప్పుడే. మీ పేరెంట్స్ ఏం ఫోర్స్ చేయట్లేదు కదా అంటే జాబ్ మంచిగా ఉన్నా కానీ తను కంఫర్ట్ గా ఉండాలి కదా 6 months అన్నట్టు అడిగాను. తనకు చిన్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం ఒంటరిగానే పెరిగింది అనమాట. అంటే వాళ్ళ డాడీ వేరే ఊర్లో ఉండి అప్పుడప్పుడు ఇంటికి రావడము, వాళ్ళ మదర్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటే పొద్దునంతా జాబ్ చేసుకొని రాత్రి రావడం. సో తనకి అలవాటే అనమాట, అంటే ఒక్కతే మేనేజ్ చేయడం అన్నట్టు. అంటే సో ఆ లైఫ్ స్టైల్ అలా పెరిగినందుకు నన్ను సెలెక్ట్ చేసుకుందేమో అనిపిస్తుంది. అది అడిగారా మీరు? ఆ మాటే చెప్పారా? ఆ మాట అని కాదు కానీ తను ఫస్ట్ చెప్పింది అంటే నీ ప్రొఫెషన్ అలాంటి ప్రొఫెషన్, దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను సో అన్నట్టు అలా ఒప్పుకుంది తను. అంటే ఆ ప్రొఫెషన్ కి నువ్వు వెళ్తేనే కరెక్ట్ కాబట్టి నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటా అని అంటాను. సో అంతకు ముందు ఇట్లా వచ్చిన ప్రపోజల్స్ అన్ని ఎట్లా అయిపోయి ఏమని మిమ్మల్ని అనేవాళ్ళు? ఇట్లా మెయిన్ గా ఇదే ప్రొఫెషన్. ఇప్పుడు ప్రతి భార్యకి ఏముంటది, ఎంతసేపు నా హస్బెండ్ నా తోటే ఉండాలి ఇంట్లో. అలా ఉంటేనే చాలా కష్టం యాక్చువల్. అప్పుడప్పుడు దూరం పెరిగింది అనుకో ఇంకా లవ్ ఎక్కువైపోతుంది. మరీ రాసుకొని ఉంటే అది బాగా రాపిడికి గురై ఫైర్ వస్తుంది అన్నట్టు. అలా కాకుండా మేము ఫైర్ వచ్చేలోపు దూరం అవుతాము, సముద్రం నీళ్ళతోటి దాన్ని మంటలు ఆర్పేసి మళ్ళీ వచ్చినట్టు. మీ యొక్క సర్వీస్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆల్సో అద్వితి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సర్వీస్ నావీ సర్వీస్ అనుకోవాలి ఫర్ నీ సర్వీస్ ని గౌరవించి తను కూడా ఎవరైనా మీరు అన్నట్టు భర్త ఇంట్లో ఉండాలి, నేను కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి అని అనుకుంటారు ఏ భార్య అయినా. బట్ తను అది మీ యొక్క ప్రొఫెషన్ కి తను గౌరవం ఇచ్చి మీ లైఫ్ లోకి రావడం అండ్ మీ పేరు రాజ్ అద్వితి అవ్వడం చాలా ఎంత పలకటానికి కూడా ఎంత బాగుందో. సో ఈ పేరు వెనకాల ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అని అడిగితే ఏం చెప్తారు? మీ పూర్తి పేరు ఏంటి అసలు? నా పేరు రాజశేఖర్. ఓకే, రాజశేఖర్. రాజ్ అద్వితి ఎలా అయ్యారు? చింతకింది రాజశేఖర్, సర్ నేమ్ చింతకింది. అద్వితి అన్నది వైఫ్ నేమ్. సో ఛానల్ పేరు ఏం పెడదామా అని ఆలోచించినప్పుడు మా పెళ్లి వీడియోలు షూట్ చేసినప్పుడు ఫోటోగ్రాఫర్ నరేష్ అని చెప్పి వాళ్ళకు కూడా యూట్యూబ్ ఉంది. సో వాళ్ళు నా వీడియోస్ పెట్టిన ప్రతిసారి రాజ్ అద్వితి అన్నట్టు పెట్టారనమాట. ఎక్కడో మైండ్లో స్టోర్ అయిపోయింది నాకు ఆ నేమ్. అంటే షార్ట్ కట్లో వాళ్ళు పెట్టింది, ఇదేదో బాగుంది ఇదే పేరు కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఛానల్ పేరు డైరెక్ట్ రాజ్ అద్వితి అని పెట్టాను. కలిసి వచ్చిందా బాగా రాజ్ అద్వితి ఛానల్? ఇప్పటికి నా పేరు చాలా మందికి తెలియదు. అవును, బయటికి వెళ్ళినప్పుడు మీరు రాజ్ అద్వితి కదా అని అడుగుతారు. అంటే హస్బెండ్ నేమ్ తోటి వైఫ్ పేరు కూడా అట్లా ఇంక్లూడ్ అయింది కదా, ఇండైరెక్ట్ గా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా అప్పుడప్పుడు పాప మానుషి, యాక్చువల్గా పాప పేరు మానుషి. అందరు పాప అద్వితి ఏమో అని అనుకుంటారు, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు. బయటకు వెళ్ళినప్పుడు పాపను చూడని అద్వితి అని అరుస్తారు. అది మా వైఫ్ ఇట్లా చూస్తుంది, నన్నేంటి అంత గట్టిగా పిలుస్తున్నారు అని చెప్పి. నిన్ను కదా పాపని అద్వితి అనుకుని పిలుస్తున్నారు అని చెప్తా. రైట్. సో ఫస్ట్ అద్వితి గారిని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు, సైలెంట్ అని అంటున్నారు కాబట్టి మీరే ఒక ముందు ఫార్వర్డ్ చేసుకుని చేసుంటారు. ఎట్లా? యాక్చువల్గా మాది అరేంజ్ మ్యారేజ్. అంటే సినిమా లెవెల్లో పాతకాలంలో ఉంటుంది చూడండి, 70s ఆ టైప్లో అనిపించింది నాకు. నేను పెళ్లి చూపులో ఫస్ట్ టైం కలిసాను. తర్వాత ఎంగేజ్మెంట్లో తన్ని డైరెక్ట్ అంటే కనీసం ఇట్లా షోల్డర్లో వేసి ఫోటో దిగినప్పుడు ఫస్ట్ టైం టచ్ చేశాను.
తర్వాత ఒకసారి బంగారం సెలెక్షన్ కోసం మధ్యలో కలిసి డైరెక్ట్ పెళ్లి. అంటే ఒక పెళ్లి ముందు 3 సార్లు తను చూసాను అనమాట నాగలతో, అంతే. నో కాల్స్ నో టెక్స్ట్. కాల్స్ అనేవి నార్మలే, కానీ మరీ గంటలు గంటలు మాట్లాడే అన్ని కాల్స్ లేకుండే. అంటే వాళ్ళ డాడీ కొంచెం ఏంటంటే పెళ్ళి అయ్యేంత వరకు కొంచెం మరీ ఎక్కువ అట్లా కనెక్ట్ అవ్వద్దు ఉంటది కదా, ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి కదా, అలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. బట్ స్టిల్ తనైతే కొంచెం మేనేజ్ చేసేది, ఒక డైలీ 1 hour అయినా మాట్లాడేది. సో మీరు అక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్ గా కాల్ చేసి మిస్ అవుతున్నాను అని చెప్పడం, ఇప్పటికైనా ఓపెన్ అవుతారా? అది ఓన్లీ నా దగ్గరే ఓపెన్ అవుతారు. అంటే తన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఏంటంటే అందరి దగ్గర ఇప్పుడు ఇంటర్వ్యూలలో కూడా కానీ ఏదైనా ఉన్నా కానీ మొత్తం అన్ని చెప్పమంటే చెప్పలేదు. తను వాళ్ళ ఇక బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళతోటి ఇక ఓపెన్ అప్ అయ్యి అప్పుడు మాట్లాడుతుంది అంతే. నాతోటే ఎక్కువ షేర్ చేసుకునేది అంటే నువ్వు ఉంటే బాగుండు కదా అని చెప్పి ఇక నాతో షేర్ చేసుకునేవి ఉంటే అది ఆబ్వియస్. తను మెంటల్గా ఫిక్స్ అవుతుంది నేను ఉండగలను అని, ఆయన కానీ ఎక్స్ప్రెస్ చేయాలి కదా తను పడే బాధని నాతో ఎక్స్ప్రెస్ చేస్తుంది ఫోన్లలో వాటిలలో. సో మీ మ్యారేజ్ తర్వాత మీ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ పాప పుట్టింది. సో ఆ టైంలో ఇక్కడ ఉన్నారా? లేదు, పాప పుట్టినప్పుడు లేరు. సో ఎట్లా ఫీల్ అయ్యారు ఆ టైంలో? పాప అంటే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది, లేను అనే ఫీలింగ్ మీ దగ్గర ఇప్పటికీ ఉంటదేమో అని నా ఫీలింగ్, అది ఆ యొక్క మెమరీస్ ని. సో ఎట్లా మీరు తీసుకున్నారు ఆ టైంలో? యాక్చువల్గా తనది డెలివరీ జనవరిలో అవుతుందని తెలుసు, కాకపోతే నేను షిప్ దిగేది మార్చ్. సో తనకి మెంటల్గా ప్రిపేర్ చేస్తే నేను మెంటల్గా ప్రిపేర్ చేసే వెళ్ళాను, నేను మ్యాక్సిమం ఉండను. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు నా జాబ్ ఇలాంటిదే, ఇది మిస్ అవుతాడు అని చెప్పి. సో వాళ్ళ దగ్గరే ఉంది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, అంటే నేను మా తమ్ముడికి ఇప్పుడు బాబు పుట్టిండు అనమాట. సో నేను అవన్నీ చూస్తున్నప్పుడు ఇలా ఉంటుంది. ఐ మీన్ ఫస్ట్ బాబు పుట్టి ఇట్లా లోపలికి ఫస్ట్ డాడీనే పిలుస్తున్నారు అనమాట. సో నా అప్పుడు పిలిచుంటారు, అబ్బా ఫస్ట్ ఆ న్యూస్ ఎవరు తెలుసుకున్నారు అని నన్ను నేను రియలైజ్ చేసుకుంటున్నాను అంతే. అలా కలెక్ట్ చేసుకున్నాను. బట్ అప్పుడు అనిపించింది అంటే వేరే వాళ్ళది చూసినప్పుడు ఇంకెక్కువ నాకు అలా అనిపించింది. సో ఇప్పటికీ అంటే ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు నేను ఏదైనా మామూలుగా ఆర్గ్యూ చేసినప్పుడు పెద్ద నువ్వు ఏదో ఉండి చూసుకున్నట్టు పాప మీద కంట్రోల్ మొత్తం నువ్వు చూపిస్తున్నావు, నేను కదా దాన్ని మొత్తం పెంచింది, నువ్వు షిప్లో ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటున్నారు అవి అన్నప్పుడు నేను ఆన్సర్ ఇవ్వలేను అనమాట. ఎందుకంటే తను చెప్పేది కరెక్టే కదా, మొత్తం చూసుకుంది తనే, కాబట్టి కొంచెం ఆ టైంలో బెండ్ అయి ఉంటాను. కరెక్టేలే ఏమన్నది సరే, తన బాధను తను ఎక్స్ప్రెస్ చేయని అన్నట్టు ఒప్పేసుకుంటాను. తనే మాక్సిమం 90% అంతా హ్యాండిల్ చేసేది పాప విషయంలో తానే. వీడియో కాల్స్ మీరు మాట్లాడడం అన్ని కూడా ఒక బ్లాగ్ త్రూ అన్ని చూపించేవాళ్ళు. ముఖ్యంగా కొన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటా బయటకు వెళ్ళినా కూడా, మీ వైఫ్ లో మీకు నచ్చే కొన్ని క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు అద్వితిలో? ఇప్పుడు మనం డైలీ ఒకరితో ఉన్నప్పుడు అంత స్పెసిఫిక్ గా మనకి గుర్తుండవు, కానీ క్వాలిటీస్ ఏంటంటే నేను బాగా కోపం వస్తుంది నాకు. నా కోపం వచ్చినప్పుడు తను తగ్గుద్ది, తనకు కోపం వచ్చినప్పుడు నేను తగ్గుతాను అనమాట. సో ఒకటి ఉంది. మా ఇద్దరికి కోపం వచ్చినప్పుడు మా పాప ఈ మధ్య మా ఇద్దరిని కంట్రోల్ చేస్తాం. ఓ మై గాడ్. మేమిద్దరం ఎప్పుడైనా మామూలుగా ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటాయి అనుకో, అలా అరుచుకున్నప్పుడు నువ్వు ఎందుకు నాన్న మీద అరిచినావు, నాన్నకి సారీ చెప్పు, నాన్న మీద అట్లా ఎవరైనా అరుస్తారా, వాళ్ళ అమ్మకి కన్విన్స్ చేస్తారు, తర్వాత నా దగ్గరకు వస్తుంది, ఇంకోసారి అమ్మనేమన్నా నా దగ్గర కొంచెం వైలెంట్ గానే చెప్తా, అమ్మనేమన్నా అన్నావు అనుకో కొడతా అని చెప్పి కొడుతుంది. సో అంత గొడవ జరిగిన తర్వాత ఒక్క మాటతోటి కొంచెం కూల్ అయిపోతాం అనమాట. సో ఆ విధంగా పాప ఎవరికి వచ్చి, డాడీకి వచ్చియా మమ్మీకి వచ్చియా, ఇంతకి అన్ని వేరియేషన్స్ చూపిస్తుంది. తన అవసరం తగ్గట్టు ఎవరికి ఎలా సాటిస్ఫై చేయాలో తనకు తెలుసు. నానమ్మతోటి అమ్మమ్మలతోటి ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే కనెక్ట్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తుంది. ఎవరిని బాధ పెట్టడానికి ట్రై చేయదు. ఇప్పుడు మా అమ్మమ్మ కలవని ఇట్లా ఏదిరా అమ్మేది, నా అమ్మమ్మ రాలేదా ఇంటికి అని అంటే రాదు అని చెప్పదు. రేపు పొద్దున వస్తుంది అమ్మమ్మ, నువ్వేం బాధపడకు పడుకో అని చెప్తాను అనమాట. తనకి అవన్నీ ఎట్లా తెలుసు కానీ బాధ పెట్టద్దని అనుకుంటది. మన ఈ మధ్య వాళ్ళ పిన్ని అద్వితి వాళ్ళ చెల్లి పెళ్లి రోజు తర్వాత తను చాలా మిస్ అయినట్టుంది. పాప ఏడ్చింది వీడియోస్ లో. అంటే ప్రతి ఒక్కరికి ఉంటది. ఈ పిల్లలకి ఎలా ఉంటది అంటే ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారు, ఇప్పుడు నేను షిప్ లో ఉంటాను, సో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్కువ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ పిన్ని కొంచెం కేర్ తీసుకుంది అనమాట. అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, సో ఆబ్వియస్ గా ఎవరికైనా పిన్నులు, ఎవరైతే ఇంట్లో పిన్నులు ఉంటారో అమ్మ తర్వాత ఎక్కువ కేర్ తీసుకునేది అంటే పిన్నులే.
పిన్ని కాకపోయినా కానీ వాళ్ళ మదర్ అమ్మమ్మలు వీళ్ళ కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అమ్మమ్మ నానమ్మ అనేవి రెండు ఉంటాయి అనమాట. అమ్మమ్మేమో ప్రేమను ఫుల్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, నాన్నమేమో ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించి పద్ధతిగా పెంచడానికి ట్రై చేస్తుంది. సో ఈ పిల్లలకి ఎలా కనెక్ట్ అవుతారు అంటే అమ్మమ్మ దగ్గర ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు, నాన్నమ్మ దగ్గర కూడా ప్రేమ ఉంటుంది కానీ ఆ బాధ్యత ఎక్కువ చూపిస్తుంది అనమాట. నాన్నమ్మ ఇలా ఉండాలమ్మా కరెక్ట్ వేలో పెంచడానికి చూస్తారు. సో యాజ్ ఏ హస్బెండ్ గా మీరు చెప్పాల్సింది చెప్పారు అద్వితికి పెళ్ళయ్యే ముందు. సో అత్త మామగా మీ పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు అద్వితితో? యా, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను లేను కాబట్టి తనకు కొంచెం సైకలాజికల్ గా కొంచెం స్ట్రెంగ్త్ కావాలి. సో తను బాధలో ఉన్నా కానీ వీళ్ళు అడ్జస్ట్ అవ్వడము, అంటే ప్రతి అత్త మామలు కోడలకి రియల్ గా గొడవలు జరగాల్సిన అవసరం లేదు. అండర్స్టాండింగ్ తోటి ఒక్కరి స్పేస్ ని ఒకరు ఏంటి వాళ్ళకు ఒక ఇండిపెండెన్స్ ఇస్తూ వాళ్ళు అంటే తన స్పేస్ తనకి ఇచ్చారు, వీళ్ళు వాళ్ళ స్పేస్ లో ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియేటర్ గా నాకు కన్విన్స్ చేస్తారు. సో కాల్ వచ్చినా గానీ నేను వింటాను, ఇక్కడే సెటిల్ అవుతుంది, ఇక్కడ వింటాను, ఇక్కడ సెటిల్ అవుతుంది, అలా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఉన్నా కానీ ఏం డిస్కస్ చేయకుండా కొన్ని రోజులు టైం అట్లా గడిచిపోతే అది పోతుందన్న అంటే అది అంతా వెళ్ళిపోతుందిలే అన్న ఉంటది. టైం కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ని పెంచుతుంది కూడా డిస్కస్ చేయకపోతే. ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఏమైనా స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు ఇట్లాంటి వాటిని కూడా తీసుకెళ్ళి? అసలు ఈ ఫ్యామిలీ గురించి దాని గురించి ఒక పెద్ద తీయొచ్చు, వెబ్ సిరీస్ లో తీయొచ్చు, కానీ నాకు అంత ఏంటి బడ్జెట్ పెట్టి అంత రిసోర్సెస్ లేవన్నమాట. ఎవరైనా అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి, నేను ఈ సీరియల్ కన్నా బెస్ట్ తీయగలను. అంటే వీళ్ళంతా ఆ స్లో మోషన్ లో ఎఫెక్ట్లు పెట్టి కామెడీగా తీస్తారు కదా, అలా కాకుండా కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. బేసికల్ గా ఎందుకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ ని మూవీస్ లో చూసాం, చాలా వాటిలో చూసాం. సో రాజు గారు ఇంత ఫేమస్ అయ్యుండి కూడా వై యు నాట్ అప్రోచింగ్ ఆర్ మీకు ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏదన్నా ఫ్రీగా చేయమన్నా నాకు ఏంటి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే నేను వాళ్ళని గుర్తించేటట్టు నేను లేనేమో, లేదంటే కాంటాక్ట్ సరిగా లేవేమో, కానీ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, సో మీ ఎంటర్టైన్మెంట్ వేలో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? నాకు ఫేవరెట్ హీరో చేంజ్ అవుతూనే ఉన్నారు, అంటే అలా పర్టికులర్ అని ఉండదు. అంటే ఏదైనా మూవీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నా ఫేవరెట్ హీరో అనుకుని నేను వెళ్తాను. నాకు మెయిన్గా ఏంటంటే ఓన్గా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, నాని, విజయ్ దేవరకొండ, అలా ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సుశాంత్ సింగ్ రాజ్పూత్ అలాంటి వాళ్ళంటే ఎక్కువ, ఉదయ్ కిరణ్, వీళ్ళు ఎక్కువ తెలియకుండానే వాళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉంటుంది అనమాట. అంటే స్టార్ హీరోస్ వాళ్ళ కొడుకుల కన్నా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ తప్ప ఇంకా బయట సపోర్ట్ ఏం లేదు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. అలా కాదు కానీ హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటది, బట్ వీళ్ళకి ఇంకా ఆ బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కానీ డెవలప్ అవ్వడానికి మనం కొంచెం హెల్ప్ చేస్తున్నట్టు అవుతాం. సో పర్టికులర్ గా ఎవరు లేరు ఫేవరెట్ అంటే, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అంటే ఎవరు లేరు? అలా ఒక్కరి పేరు చెప్పలేము, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక పాజిటివ్. రాజు గారికి ఫేవరెట్ హీరోయిన్ అంటే అద్వితి అని మాత్రం చెప్పకండి. అలా ఏం లేదు, నాకు టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఎవరైనా ఇష్టం. చిన్నప్పుడైతే అమ్మ ఏవో సినిమా బుక్కులు తీసుకొని పాటలు పాడేదన్నమాట. ఆ టైంలో 1 రూపీకి అలా ఒక సావిత్రి గారి పాటలు అంటే అమ్మకి చాలా ఇష్టం. తర్వాత నాకు ఓన్గా నేను ఎక్కువ అభిమానించిందంటే సౌందర్య గారిని. తను చనిపోయినప్పుడైతే నేనే చాలా మన దగ్గర వెళ్ళిపోతే మనం ఎట్లా ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అంతే రేంజ్లో కనెక్ట్ అయిన హీరోయిన్ అంటే లేదు, కాకపోతే మధ్యలో అనుష్క, ఇప్పుడు నిత్య మీనన్, తర్వాత సాయి పల్లవి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కొందరికి కొన్ని ఉంటాయి చూడండి, వాళ్ళు ఇవి అనుకుంటే ఇవి చేయరు. ఇప్పుడు సౌందర్య గారిని తీసుకున్నా, సాయి పల్లవిని తీసుకున్నా, ఎక్స్పోజింగ్ చేయను, కొన్ని అడ్వాన్స్ అలాంటి సీన్లు చేయను అంటారు చూడు, ఎంత డబ్బు ఇచ్చినా చేయను అన్నట్టు వాళ్ళు ఒక ఎథిక్స్ ఫాలో అవుతారు చూడు, అలాంటి ఇష్టం నాకు. రైట్. సో మీ యొక్క వీడియోస్ లో అన్నిట్లో కంటే మీ ఫేవరెట్, మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? ఇష్టమైన డైలాగ్ అసలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అన్నిట్లో ఏ వెతుక్కొనరా బాబు అంటారా ఇప్పుడు? ఎన్నో డైలాగ్స్ అంటే నాకు స్పాంటేనియస్ గా వస్తాయి. కాకపోతే మా పాపని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ వీడియోలో ఒక డైలాగ్ చెప్పాను అనమాట. అందరూ రాముడు గొప్ప అని అంటారు,
బట్ ప్రతి ఆడపిల్ల రాముడు లాగానే గొప్ప. ఎందుకంటే రాముడు తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. ప్రతి ఆడపిల్ల తండ్రి మాట కోసం వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్తుంది కదా, ప్రతి ఆడపిల్ల కూడా ఆ దేవుడితో సమాధానం అని చెప్పింది. చాలా మంది కనెక్ట్ అయ్యారనమాట. అలాంటి ఎన్నో చెప్పమంటే చెప్తాను. అద్వితీయ అంటది డైలాగ్ అయితే సూపర్ చెప్తావు కానీ అవి ఫాలో కావు నువ్వు అని అంటే. నిజంగా ఫాలో అవరా? అంటే మనం డైలాగ్ లో చెప్పడం ఇది కానీ రియల్ లైఫ్ లో ఫాలో అవడం అంత కష్టం కదా. అది ఆ మాట ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు. తను చిన్న పాప కాబట్టి మీరు ఈజీగా తీసుకోగలరు, కానీ కొంత ఏజ్ వచ్చాక జరిగేది వేరు. సో బాధపడేది మనం కదా ఇంట్లో. ఆ ఇంటికి వెళ్తుందంటే అమ్మాయి బాధపడేది మనమే. సో ఆ టైంలో ఎట్లాగో ఫాలో అవ్వలేము. నిజమే మీ మిసెస్ అంటాం కరెక్టే అది, రైట్. సో ఇంకా మూవీ డైలాగ్స్ మా కోసం ఏమైనా అంటే మూవీ డైలాగ్స్ మీ మిస్సెస్ కోసం ఏదైనా, ఇప్పుడు మిస్ అవుతున్నారు కాబట్టి ఏదైనా మీ మిస్సెస్ కోసం ఏమైనా మెసేజ్ అంటే ఏం లేదు. అంటే నువ్వు ఎలాగో నన్ను మధ్య మధ్యలో టార్చర్ పెడుతున్నావు కదా, ఏం ప్రాబ్లం లేదు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. యాక్చువల్గా పెళ్లి చేసుకుని వెళ్తున్నప్పుడు అప్పగింతలు జరుగుతాయి కదా, మొన్న మా మరదలు అప్పగింతలది ఫస్ట్ వీడియో అదే పెట్టాను అనమాట. ఏ వీడియోకి రానన్ని కామెంట్స్ ఆ వీడియోకి వచ్చాయనమాట. ప్రతి ఒక్కరు లేడీస్ ఎక్కువ మంది ఈ అప్పగింతలు వీడియో చూసి నా అప్పగింతలు గుర్తొచ్చాయని చెప్పి వాళ్ళు ఒక పేరాగ్రాఫ్లు రాశారనమాట. సో నేను అవన్నీ చదివి నేను అనుకున్నా మనుషులు అంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కలిగించినందుకు మంచిగా అనిపించింది. అంటే నేను చెప్పిన ప్రతి డైలాగ్కి వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయ్యి నేను ఈ డైలాగ్ చెప్పింది ఇది బాగా నచ్చిందండి, నాకు మా నాన్న గుర్తొచ్చాడు, ఇప్పుడు మా నాన్న లేరు, ఒక్కసారి ఇంటికి పుట్టింటి నుంచి వెళ్ళి అత్తారింటికి వెళ్తే అవి కొన్ని చేంజ్ అయిపోతాయని ప్రతిసారి పర్మిషన్స్ తీసుకోవడం ఉంటుంది, ఆ ఫ్రీడమ్ పోతుంది. ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. కొందరు ఇంకేం చెప్పారంటే అసలు ఎందుకు బాధపడాలి, మీరు పెళ్లి చేసుకొని వెళ్తున్నప్పుడు మీరే ఏడుస్తూ పంపిస్తే తన కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది, ధైర్యంగా పంపించాలి అమ్మాయిని అని చెప్పేటోళ్ళు. ప్రతిదీ అంటే ఏదో వీడియో చేసామా బాగుంది అని కామెంట్ కాకుండా వాళ్ళు ఇన్ డీటెయిల్ గా రెస్పాన్స్ అయినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజు గారు పెట్టే వీడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, ముఖ్యంగా కపుల్స్ అండ్ ఇప్పుడు న్యూలీ పేరెంటెడ్ మీరు కూడా. సో అవన్నీ కూడా కలిసి చూసే వాళ్ళకి కూడా ఇట్లాంటి ఎమోషన్స్ అనేవి జనరల్ గా క్రియేట్ అవుతాయి. కానీ చాలా సూపర్ అండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ని ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నందుకు రాజు గారు వాళ్ళ తరపు నుంచి, మా హిట్ టీవీ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో పర్సనల్ లైఫ్ యూ ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ వైఫ్ అండ్ విత్ యువర్ డాటర్. సో అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదేమో, ఒకవేళ ఆలోచించాలి అనుకుంటే మీ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? తనకి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే పేరెంట్స్ తన ఏది ఇష్టం ఉంటే అది చేయనికి ఒప్పుకుంటా అంటారు, తనకి ఏది ఇష్టమో ముందు కనుక్కుంటారు. కొందరు ఏంటంటే అలానే చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఒక కెరీర్ ఎంచుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్ డెవలప్ అయ్యి ఆ కెరీర్ ఎంచుకున్న కారణంగా వీళ్ళు డెవలప్ అవ్వకుండా ఒక స్టేజ్లో ఆగిపోతారు. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇది నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీ ఫ్యూచర్ ఇలా ఉండొచ్చు, సో ఇంకేదైనా ఆప్షన్ ఉందా, ఇంకా అవి ఎక్స్ప్లోర్ చేయి, అప్పటికి ఇదే కావాలి అనుకుంటే నువ్వు ట్రై చేయ, నో ప్రాబ్లం అని తనకు అన్ని నా తరపు నుంచి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కావాలి అదే చేయాలి అనుకుంటే ఎంకరేజ్ చేస్తాను. ఒకవేళ నాలాగా షిప్కి రావాలి అని అంటే నాకు షిప్లో వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలుసు కాబట్టి ముందు కష్టాల గురించి చెప్తాను మొత్తం, తర్వాత పాజిటివ్స్ కూడా చెప్తాను. తను డిసైడ్ చేసుకుంటుంది, ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే బెటర్ ఆప్షన్కి వెళ్తుంది. ఏదైనా సపోర్ట్ చేయడానికి అయితే 100% రెడీ. మనం పిల్లల కోసమే అన్ని చేస్తామని అంటారు కదా, సో ఆబ్వియస్ గా వాళ్ళకి ఒక 70, 80, 90s మేబీ ఆ జనరేషన్ వాళ్ళు బాధపడుతూ ఉంటుంటారేమో, మాకు పేరెంటింగ్ దగ్గర నుంచి సపోర్ట్ లేదనేమో. ఈ జనరేషన్ పిల్లలకి అసలు టోటల్ గా నువ్వు ఏమైనా చెవి ఆర్ దేర్ ఫర్ యూ. అప్పుడు ఏంటంటే ఒక 6-7 కంటారు, సో ఫస్ట్ ముగ్గురికి ఏదో విధంగా పెళ్లిళ్ళు చేద్దాము అన్నట్టు చేస్తారు. బట్ అయినా కానీ ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ ని వాళ్ళు చేరుకోలేకపోయినా కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు అనుకున్నది చేస్తుండే చూడు, వాళ్ళు నిజంగా గ్రేట్. ఇప్పుడు మనకి మా డ్రీమ్ నెరవేరినా మన పిల్లలకి మనం చేయడంలో అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ని కూడా పిల్లలపై ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైతే కావాలో అది చేస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా గ్రేట్. సో ఇంత హ్యాపీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ యాజ్ అ యూట్యూబర్ గా కూడా. సో ఈ ఒక బిజీ స్కెడ్యూల్స్ లో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు, సారీ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ అంటే ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పుకుంటాను. అంటే ఇప్పుడు మా గ్రూప్ మా ఫ్యామిలీ మొత్తం ఏదైనా ఈవెంట్ ఉమ్మడి ఫ్యామిలీ ఇంట్లో ఉంది, వాళ్ళకి ఎవరో 2-3కైనా కొంచెం కంఫర్ట్ ఉండదు.
అయినా కానీ ఇంకెవరా పెట్టానంటే సరేలే వీడి సంతోషం కోసమైనా కానీ ఏదైనా కానీ అడ్డు చెప్పకుండా ఒప్పుకుంటున్నారు చూడు, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు ఏది చేసినా అల్టిమేట్ గా ప్రాఫిట్ వచ్చేది, వ్యూవర్షిప్ పెరిగేది, పేరు వచ్చేది నాకే. అయినా కానీ నా పేరు కోసం వాళ్ళు కూడా కష్టపడి ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను. ఎంత నేను వీడియోస్ చేసినా అవి బాగున్నా బాగాలేకపోయినా చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు లేకపోతే మనం ఇన్ని వీడియోస్ చేయలేం కదా. వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తున్నందుకే ఇంత వచ్చింది కాబట్టి ఫ్యామిలీ అండ్ వ్యూవర్స్, సో వాళ్ళకి అల్టిమేట్ గా చెప్పాలి అంటే థ్యాంక్స్. ఇంకా సారీ చెప్పాలి అని అంటే సారీ చెప్పే అంత పెద్ద తప్పులేం చేయలేదు, బట్ అప్పుడప్పుడు కోపంతో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళని తిడతాను, వాళ్ళు నన్ను తిడితే నేను వాళ్ళని తిడతాను. దానిలో సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అవి వాళ్ళని ఏమైనా హర్ట్ అయితే మీరు చేసిన దానికి మీకు దక్కింది అంతే. కరెక్ట్. వావ్, సూపర్ అండి. మరి ఈ 6 నెలలు రాజుగారి పర్సనల్ లైఫ్ అండ్ పిల్లలతో అలాగే వాళ్ళ పేరెంట్స్ తో ఎలా గడుపుతారో మనందరం అడిగి తెలుసుకున్నాం కదా. మరి 6 నెలల తర్వాత ఎక్కడ ఉంటారు? షిప్లోనే కదా. మరి షిప్లో ఎలా ఉంటుంది? అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎన్ని బాధలు అనుభవిస్తారు? ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఎక్కడో వాటర్ మధ్యలో, అసలు ఏం చేస్తూ ఉంటారు కనుక్కుందాం. అలా అన్నానో లేదో అలా యూనిఫామ్తో ప్రత్యక్షం అయ్యారు మన రాజుగారు. వావ్, నిజంగా ఇప్పుడు ఇలా కూర్చుంటే నిజంగా సెల్యూట్ చెయ్యాలి అని చేయలిపోతుంది రాజుగారు. నిజంగా సెల్యూట్ అండి ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్. సో ఈ సర్వీస్ని ఎంచుకోవడం మీ ఇష్టం, మీ ఇష్టపూర్వకంగా ఈ సర్వీస్లోకి వెళ్ళారు. దెన్ కెరియర్ స్టార్టింగ్లో ఎలా అనిపించేది మీకు? ఫ్యామిలీస్ దూరంగా, ఫ్యామిలీస్ అన్ని మీ అసలే ఉమ్మడి కుటుంబం మీది, వాళ్ళకి దూరంగా ఎక్కడో నడి సముద్రంలో షిప్లో ఎలా అనిపించేది స్టార్టింగ్ కెరియర్ మీకు? సో స్టార్టింగ్ 1 year నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడే మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఆ ట్రైనింగ్ ఎంత ఉండేదంటే మీరు సినిమాలలో చూపిస్తారు కదా, డిఫెన్స్ అకాడమీలో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఆ ఫీల్డ్కి తగ్గట్టు మెంటాలిటీ చేంజ్ అవ్వడానికి ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ అన్నీ తెలిసిపోయేటి అనమాట. ఆ ట్రైనింగ్లో ఏంటంటే ఓన్లీ సండే ఒక 3-4 hours బయటికి అలౌ చేసేది, అంతే ఉండేదన్నమాట. సో మా ఇంటికి కూడా ఒకేసారి వచ్చాను నేను ఆ 1 yearలో. సో అప్పటి నుంచి కొంచెం సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఏదైతే ట్రైనింగ్ జరిగిందో అంతా ల్యాండ్ మీద జరిగింది, కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఏదైనా కానీ ఒక ల్యాండ్ మీద ఉన్నా అని ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం షిప్ ఎక్కినప్పుడు ఒకేసారి షిప్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షిప్ కదులుతున్నప్పుడు ఫస్ట్ ఆగినప్పుడు ఎక్కాను. షిప్ యాంకర్లో ఉండే సింగపూర్లో ఎక్కి తర్వాత పడుకున్నా. నేను ఫస్ట్ డే వర్క్ చెప్పరు కాబట్టి ఫస్ట్ టైం షిప్ ఎక్కాను కాబట్టి ఆడు కొత్తోడు అన్నట్టు వాడికి రెస్ట్ ఇస్తారనమాట. సో పడుకున్నా. రాత్రి పడుకోకుండా సడన్గా భూకంపం వస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అలా అనిపించింది. ఏమైందంటే అప్పుడే మెయిన్ ఇంజన్ స్టార్ట్ అయ్యి షిప్ కదులుతుంది అనమాట. సో ఇక్కడైతే మనం ఇలా స్టేబుల్గా ఉన్నాం కదా, అక్కడ ఇలా ఊతూ అలా ఉంటుంది అనమాట. సో సడన్గా ఓహో ఇలా ఉంటుంది అని రాత్రి నిద్ర పట్టలేదు. మనకి మామూలుగా ఉన్నప్పుడు పడుకోవడం అలవాటు కానీ అలా ఉన్నప్పుడు తెలియదు. సో అక్కడ ఉన్నప్పుడే అందరు ఇక మెల్లమెల్లగా ఇతను కొత్తడు అని చెప్పి చాలా మటుకు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. కొత్తలో ఎవరైనా షిప్ జాయిన్ అవుతే సైకలాజికల్గా వాళ్ళు కొంచెము లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది, ఒకేసారి ఈ కొత్త లైఫ్కి వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము. కాకపోతే ఒకేసారి నా ఇంజన్ రూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు పెద్ద మిషనరీ పవర్ ప్లాంట్ లోపలికి కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఆ మిషన్లు నడుస్తూ వేడిగా పొగలు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. కాకపోతే ఇది మోడర్న్ టెక్నాలజీ తోటి ఉన్న ఒక ఇంజన్ రూమ్. ఆ ఏసీలో పడుకున్న ఒక 20 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇంజన్ రూమ్కి వెళ్ళగానే ఒక 45 degrees టెంపరేచర్. సో ఒకేసారి అలా ఇంజన్ రూమ్కి వెళ్ళి అవన్నీ చూడగానే వాము అంటే ఎంత ట్రైనింగ్లో ఉన్నా కానీ ఒక వర్క్షాప్లో చూసింది వేరు, రియల్ షిప్ ఆ మిషనరీ అవన్నీ చూడడం వేరు. సో వింతగా అనిపించినా కానీ తర్వాత అది రొటీన్ అయిపోయింది అనమాట. కొన్ని రోజులకు ఒక 2 weeksకి సరేలే బాగానే ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మెయిన్ టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఒకేసారి మనం ఓ సేఫ్టీ అన్నది ఉంటుందా, ఏమన్నా అయితే ఎట్లా, అటువంటి కొన్ని భయాలు ఉంటాయి కదా. ఆ భయాలన్నిటినీ మ్యాక్సిమం ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అన్న ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే చాలా మంది ఒక 100 మంది ఇట్లా షిప్ వరకు వెళ్ళి జాయిన్ అవుతే ఒక 30% వెళ్ళి అంటే వదిలేసే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకు వదిలేస్తారంటే వాళ్ళకి ఒకేసారి నాకు మంచి సర్కమ్స్టాన్సెస్ మంచి పర్సన్స్ దొరుకుండొచ్చు, వాళ్ళకి కొందరు సీనియర్స్ శాడిస్టులు దొరుకుండొచ్చు. అంటే
ఒకేసారి ఫ్యామిలీని విడిచిపెట్టారు, అక్కడికి వెళ్ళి అక్కడ హెరాస్మెంట్కి గురయ్యి వర్క్ చేసి ఒత్తిడి తట్టుకోలేక వదిలేసేటోళ్ళు కొందరు ఉంటారు. అంత ఒత్తిడికి గురైన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడో వెళ్ళి అంత బాధపడద్దు, ఇక్కడే ల్యాండ్ లేదన్న జాబ్ చూసుకో అనేటోళ్ళు ఉంటారు. సో నాదేంటంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఫస్ట్ టైం నా బర్త్డే జరిగినప్పుడు షిప్లోనే ఉన్నప్పుడు మనసులో అనిపించేది, అబ్బా ప్రతి బర్త్డేకి ఇంట్లో ఉండి చేసుకునేది, అందరు వచ్చేది, అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ మ్యాక్సిమం అన్నీ ఓకేనే ఉండేది. కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైనా డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది షిప్లో ఉన్నప్పుడు, అంటే ఇయర్స్ గడుచున్న కొద్దీ జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత నాకు పాప పుట్టినప్పుడు షిప్లోనే ఉన్నాను. మొన్న లాస్ట్ టైం షిప్లో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది అద్వితికి. సో అట్లాంటప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. ప్లస్ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్, పాప ఫస్ట్ బర్త్డేకి నేను లేను. సో ఫస్ట్ బర్త్డే నేను వచ్చిన తర్వాత చేసుకోని నేను అన్నాను అద్వితోటి, అన్నది నువ్వు ఇలాంటి ఎన్నో బర్త్డేస్ ఫ్యూచర్లో కూడా మిస్ అవుతావేమో, కానీ పాప బర్త్డే అన్నప్పుడు బర్త్డే రోజే చేసుకోవాలి కదా, ఇప్పుడు నీ వల్ల అది ఎందుకు అవాయిడ్ చేయాలి అన్నట్టు చేసింది. తర్వాత సెకండ్ బర్త్డేకి నేను ఉన్నాను. సో ఫస్ట్ బర్త్డే రేంజ్లోనే నేను మిస్ అయిందంతా మళ్ళీ సెకండ్ బర్త్డేకి రిపీట్ చేశాను అనమాట. సో నేను మిస్ అయినా ఆబ్వియస్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. గుడ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, మా పాప నేమింగ్ సెరమనీకి నేను లేనని చెప్పి మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇంకో ఈవెంట్ తెలుస్తుంది. మా ఇంట్లో అయినా కానీ చేసేది ఉంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు, మా అత్త మామలు చేసేది ఉంటే కానీ వాళ్ళు కూడా చేస్తారు. కొన్ని ఉంటాయి కదా కొన్ని ఫంక్షన్లు, ఒకవేళ నాకు పెట్టే బట్టలు పెట్టేటివి కొన్ని ఉన్నా కానీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేయడం అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. లేకపోయినా కానీ నాకు రావాల్సిన నేను వదులుకోను అనమాట, తర్వాత లాక్కుంటా. సో ఒకవేళ మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ అవ్వకపోయి ఉంటే, అక్కడ వరకు వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ రాజుగారు ఇంకేమై ఉండేవాళ్ళు? యా, నేను యాక్చువల్గా JNTU మన ఐసెట్ ఎగ్జామ్ రాస్తాను. యాక్చువల్గా నేను క్యాట్ కూడా ప్రిపేర్ అయ్యాను, MBA క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. నేను 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నా. GRE రాశాను. మా అన్నయ్య ఆల్రెడీ US వెళ్ళాడు. ఆ టైంలో రిసెషన్ వల్ల జాబులు దొరకట్లేదు. ఒక 1.5 year 2 years అన్నయ్య కష్టపడ్డాడు జాబ్ లేకుండా. ఏమంటారు, పార్ట్ టైం జాబ్స్ చేయడము, మీకు తెలిసే ఉంటుంది ఆ టైంలో అలా ఉండే. సో ఆ కష్టం నేను పడొద్దు అనుకున్నా. ఆల్రెడీ ఒకరు సఫర్ అవుతున్నారు. ప్లస్ US వెళ్ళాలంటే చాలా డబ్బులతో కూడిన పని. స్పాన్సర్షిప్ వస్తే ఫ్రీగా చదవచ్చు, కానీ లక్షలు పెట్టి చదవాలి. ఒకరు ఆల్రెడీ వెళ్ళి ఇంకొకరికి అంత పెట్టే అంత లేదని చెప్పి నేను ఆ ఐడియాని వద్దనుకున్నా. ప్లస్ నేను అది మెకానికల్ సాఫ్ట్వేర్ చేయాలి అక్కడికి వెళ్తే కనుక, మొత్తం నా ఫీల్డ్ని చేంజ్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకో బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది MBA. సో క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. అనుకున్నంత గొప్ప పర్సెంటేజ్ రాలేదు క్యాట్లో, కాకపోతే ఐసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అరౌండ్ 700 ర్యాంక్ వచ్చింది ఐసెట్లో. మంచి ర్యాంక్, అంటే ఫ్రీ సీటే వచ్చింది. మన కూకట్పల్లి JNTUలో MBA సీట్ వచ్చింది. ఒక 3 days క్లాస్ వెళ్ళాను, అప్పుడే ఇందులో సెలెక్షన్ అయిపోయాను అనమాట. సో వాళ్ళు అన్నారు, మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అన్నారు. నా డాక్యుమెంట్స్ అన్నీ కాలేజ్లో సబ్మిట్ చేశాను కదా. సో అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో నేను అన్నాను, నాకు ఈ MBA సీట్ వద్దు, నా డాక్యుమెంట్లు ఇచ్చేయండి, నేను జాబ్లో జాయిన్ అవుతాను, ట్రైనింగ్కి వెళ్తా అని చెప్పి నేను అలా ట్రైనింగ్కి వెళ్ళాను. సో అప్పటికి చాలామంది నన్ను పిచ్చోళ్ళ చూశారు. అంటే ఒక మంచి కాలేజ్లో MBA వదులుకొని ఎందుకు దానికి వెళ్తున్నావు అంటే, MBA చేసినా మళ్ళీ లాస్ట్ జాబే చేస్తాను. ఆ జాబ్ ఏదో ఇప్పుడే జాయిన్ అవుతే ఒక 2 years నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది అన్నట్టు ఈ షిప్పింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ అదే షిప్పింగ్ కనుక రాకపోయి ఉంటే మేబీ నేను MBA చేసి ఇట్లా అది మనం చెప్పలేము. ఆ పాత కావాలని ఎంత వద్దనుకున్నా ఈ రూట్కి నన్ను లాక్కొని వెళ్ళింది. ఈవెన్ నా అప్లికేషన్ ఈ కంపెనీకి అప్లై చేసినప్పుడు నా పేరు రాయడం మర్చిపోయా. డబ్బులు కట్టి DD కట్టి సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఇంటికి, బాబు నువ్వు అంతా రాసావు, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి నువ్వు పేరే రాయలేదు, నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు చెప్తే మా మమ్మీ యాక్సెప్ట్ చేసింది. ఆ ఫోన్ హిందీలో మాట్లాడుతున్నారు, అమ్మకి అర్థం కాక తర్వాత ఏదో మేనేజ్ చేసి నాకు ఇచ్చింది. అప్పుడు నేను పేరు చెప్తే అది అట్లా పాస్ అయింది అనమాట. ఇంకా ఎన్నో జరిగిన ఇన్సిడెంట్. నేను నా ఫైల్ అంతా మర్చిపోయాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు డబ్బులు కట్టేది ఉంటుంది అనమాట, అది కూడా DD ఇంట్లో పెట్టి ట్రైన్ ఎక్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత DD కట్టలేదు. వాళ్ళ నా కోసం 1 day పర్మిషన్ ఇస్తే వేరే ఫ్రెండ్ని అడిగి ఆ డబ్బులు కట్టాను అనమాట. సో అప్పుడు అనిపించింది ఎంత నేను తప్పించుకోవాలని చూసినా కానీ కావాలని అన్ని సర్కమ్స్టాన్సెస్ అట్లా వెళ్ళేటట్టు చేసింది. అంటే మీలాంటి ఆఫీసర్ మీలాంటి సర్వీస్ ఎవరు చేయలేరేమో, ఆ ప్లేస్ లో మీరే ఉండాలేమో. ఏమో అంటే నాకు అనిపిస్తుంది మేబీ ఆ కొందరు ఎలా ఉంటారంటే, మా ఫీల్డ్లో షిప్లో ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషన్, అందరూ ఒకేలా ఉండరు ఏ ఫీల్డ్లో అయినా కానీ. కొందరు మంచోళ్ళు, కొందరు చెడ్డోళ్ళు అని అనలేము. కాకపోతే హ్యుమానిటీ కొంచెం తక్కువ ఉంటుంది. వర్క్ అంటే వర్కే. నా వర్క్ ఎలా ఉంటుంది అంటే, వర్క్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు వాడితో మెంటల్గా కనెక్ట్ అవ్వాలి. అంటే
నాతో వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి వాడి గురించి A to Z నాకు తెలుస్తుంది అనమాట. నేను అంత కమ్యూనికేట్ చేస్తాను. వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎట్లా పెరిగిండు, వాడి సైకాలజీ ఎట్లుంది అన్నట్టు ఫ్రెండ్ అయిపోతారు. మ్యాక్సిమం నాకు నచ్చితే ఫ్రెండ్లు అయిపోతారు. నాకు నచ్చకపోయినా కానీ వాడితో వర్క్ చేసే అంత వరకు మంచిగానే ఉంటాను నేను. ఎందుకంటే అక్కడే ఉండాలి. వాడితో గొడవపడ్డాడు అనుకో, వాడి నీళ్ళలో ముంచినా మనకి ఎవరికి ఏం ఆనవాళ్ళు దొరకవు. సో అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇతర దేశాలకి లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఫుడ్కి చాలా ఇబ్బంది పడతాం. సో అలా ఇబ్బంది పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు మిస్ అయిన ఫుడ్ అట్లా ఉంటే ఇంట్లో ఫుడ్ ఎట్లాగో మిస్ అవుతారు. సో హౌ యూ సఫర్డ్ దేర్? మనకి ఇంట్లో పప్పుచారు కొన్ని ఉంటాయి ఫుడ్స్, అటువంటి షిప్లో మన టేస్ట్కి తగ్గట్టు చేయరు. ఇప్పుడు హోటల్కి వెళ్ళినా కానీ మన ఇంట్లో చేసిన టేస్ట్ రాదు. అదంతా హోటలే. ఎంత వారంలో ఒక పూట తినగలం కానీ డైలీ తినాలంటే కష్టం. సో షిప్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. కాకపోతే హెల్తీ ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోవాలి. కాకపోతే మా షిప్లో అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఒక 3 నెలలు అలానే పెట్టి దాన్ని తినాల్సి వస్తుంది. సో దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి మేము. సో మీకు డ్యూటీస్ ఎట్లా ఉంటాయి? ఏమన్నా షిఫ్ట్ సిస్టమ్ ఏమన్నా ఉంటుంది? అంటే ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఇప్పుడున్న జనరల్ మోడర్న్ షిప్స్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మార్నింగ్ 7 నుంచి వెళ్ళి ఈవినింగ్ 5 కానీ 6 వరకు వర్క్ ఉంటుంది. లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో 1 అవర్. నైట్ టైం పడుకోవచ్చు. సో అలా ఉంటుంది. నైట్ టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అనమాట. ఒకరు స్టాండ్ బై ఉంటారు ఇంజనీర్. ఏదైనా అలామ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే వెళ్ళి అటెండ్ చేసేటట్టు ఒక్కొక్కరు 3 ఇంజనీర్స్ అలా ఉంటే ఒక్కొక్క రోజు ఒక నైట్ వాళ్ళు పని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇది నార్మల్ షెడ్యూల్. మీరు చేసిన ఇన్ని ఇయర్స్ లైఫ్ కెరియర్లో మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే మధ్యలో ఏమై ఉంటుంది? సీ మధ్యలో ఇప్పుడు మెయిన్ ఇంజన్ నడుస్తుంది. ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో ఉన్నాము. అలాంటి ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మనకి రోడ్ మీద ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సముద్రం అనేది చాలా వాస్ట్, కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉండే ప్లేసెస్ ఉంటాయి. అన్ని షిప్స్ అన్ని సింగపూర్కే మ్యాక్సిమం వస్తాయి. అది ఒక బిజీ ప్లేస్ అనమాట. సో అలా ఎలా ఉంటుంది అంటే ఒక షిప్ వెనకాల ఒక షిప్, సైడ్లో షిప్పులు, దాంట్లో పైలట్ ఎక్కుతారు అనమాట. వాళ్ళన్నీ మేనేజ్ చేస్తారు. ఆ టైంలో మెయిన్ ఇంజన్ కనుక ఫెయిల్ అయితే, అంటే షిప్ నడిచేది మెయిన్ ఇంజన్ నడిచి ఆ మెయిన్ ఇంజన్కి ప్రొపెల్లర్ ఒకటి ఉంటుంది, వాటర్ వెనక్కి ముందుకు నడుస్తుంది. ఆ టైంలో ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయి మెయిన్ ఇంజన్ ఆగిపోతే అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మిషనరీ మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కొన్ని మెటీరియల్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. ఒకేసారి ఒక యూనిట్ కట్ అయిపోయి ఏదో లీక్ అవ్వచ్చు. సో ఆ టెన్షన్లు కొన్ని ఉంటాయి. అలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఏదైనా జరిగినప్పుడు కేర్ఫుల్గా ఉండి హ్యాండిల్ చేయడం, అవి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. మీరు మొన్న చూసే ఉంటారు, నాకు పర్సనల్గా అంత ఎమర్జెన్సీస్ ఎప్పుడు కాలేదు. అంటే ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక్కసారి షిప్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటే వాడికి చాలా అదృష్టం బాగుండి వాడికి అన్ని కలిసి వచ్చి వాడి ఇంటికి వచ్చినట్టు. కొందరికి అదృష్టం బాగుండగా మన అమెరికాలో ఒక బ్రిడ్జ్ని ఒక షిప్ బాల్టిమోర్ బ్రిడ్జ్ని గుద్దింది. ఐ మీన్ అందరికీ న్యూస్లలో తెలుసు. ఒకేసారి ఆ బ్రిడ్జ్ కుప్పగూలిపోయింది, కంటైనర్ షిప్ ఒకటి గుద్దింది అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే కరెక్ట్ టైంకి ఒక ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చి షిప్ పవర్ సప్లై అంతా ఆగిపోయింది. పవర్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది, మెయిన్ ఇంజన్ నడిచేది పవర్ తోటే. ఐ మీన్ దానికి సంబంధించిన పంప్స్ కానీ ప్రతిదీ రిలేటెడ్ ఉంటుంది. సో పవర్ సప్లై లేదు కాబట్టి మెయిన్ ఇంజన్ ఆగిపోయింది. సో మెయిన్ ఇంజన్ ఆగిపోతే షిప్ స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ మిషనరీ ఉంటుంది కదా, అది కూడా పవర్ సప్లై ఆగిపోయింది. కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట. మెయిన్ సప్లై ఆగిపోయినా కానీ ఎమర్జెన్సీ సప్లై అని ఒక చిన్న జనరేటర్ నుంచి సప్లై వస్తుంది. ఆ దాంతో స్టీరింగ్ నడుస్తుంది. ఆ మోటార్ ఆన్ అయింది కానీ అంత స్పీడ్ తోటి ఎఫిషియెంట్గా నడవలేదు అనమాట ఆ స్టీరింగ్ నడిచినా కానీ మెయిన్ ఇంజన్ ఆగిపోయింది కదా, ఆ మెయిన్ ఇంజన్ తోటే ప్రొపెల్లర్ నడుస్తుంది. స్టీరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే రడ్డర్ అని ఒకటి ఉంటుంది. మీరు చిన్న చిన్న బోట్లు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లా వెనకాల ఇట్లా అంటారు చూడ, దాన్నే స్టీరింగ్ అంటారు అనమాట. సో ఆ రడ్డర్ ఇట్లా తిప్పినా కానీ ఈ ప్రొపెల్లర్ తిరగనప్పుడు అది పనిచేయదనమాట, ఆ మూమెంట్ రాదనమాట షిప్కి. సో వాళ్ళ దురదృష్టం ఏంటంటే అన్నీ ఒకేసారి కరెక్ట్ అది బ్రిడ్జ్కి వచ్చే టైంకి పవర్ ఆగిపోయింది, స్టీరింగ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదు, దాన్ని షిప్ని తిప్పుదామన్నా తిరగలేదు. సో షిప్ అనేది ఒకేసారి సడన్గా బ్రేక్ వేస్తే ఆగేది కాదు. ఇప్పుడు ట్రైన్ అయినా కానీ ఒక స్టేషన్లో ఆగాలంటే ముందే బ్రేక్లు అప్లై చేస్తారు. సో షిప్కి ఇంకా మొమెంటం ఎక్కువ ఉంటుంది. సో అది ఆగలేకపోయింది అనమాట. అది కంటిన్యూగా ముందుకెళ్ళింది. ఆ బ్రిడ్జ్ని అదృష్టం ఏంటంటే వీళ్ళు కరెక్ట్ షిప్ వాళ్ళు పైలట్ వీళ్ళందరూ అక్కడ పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని అందరిని ఆపిన్లు అనమాట. ఆ వెహికల్ ఫ్లో ఇంకెక్కువ ఉంది అనుకో ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది. ఈ షిప్ కంట్రోల్ తప్పింది, పవర్ లేదు అనగానే అక్కడ వాళ్ళందరిని ఆపిన్లు.
కాకపోతే దాని మీద 7 వర్కర్స్ ఉన్నారు. ఒక ట్రక్ డ్రైవర్ అది కూలిపోతుందని చెప్పి ఆ ట్రక్ దిగి వెంటనే కూలే ముందు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు, సేఫ్ అయ్యాడు. మిగిలిన 6 ఎవరైతే దాని మీద మెయింటెనెన్స్ బ్రిడ్జ్ మీద ఉంటారు కదా కొందరు వర్కర్స్, ఆ వెహికల్స్లో ఉన్న వాళ్ళు కొందరు నీళ్ళలోనే మునిగిళ్ళు. సో ఒక 6 ప్రాణ నష్టం. సో ఇది ఇందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒక 1000లో ఒక 1 యాక్సిడెంట్ ఇట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలా ఒకటి జరిగింది. మన చేతిలో కొన్ని ఉండవు. రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ. కాకపోతే ఒక్కసారి యాక్సిడెంట్ జరిగితే చాలా నష్టం వస్తుంది అనమాట. సో ఎంతమంది ఉంటారు దాదాపు ఒక షిప్లో నడిచేటప్పుడు? ఎంతమంది ఆఫీసర్స్ ఉండొచ్చు? వేరీ అవుతుంది. మెయిన్గా ఇట్లాంటి కార్గో షిప్స్లో, ఆయిల్ ట్యాంకర్, ఎన్నో రకాల షిప్స్ ఉంటాయి కదా, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ షిప్. మామూలుగా ఇట్లాంటి ఆయిల్ ట్యాంకర్, కంటైనర్ షిప్స్, బల్క్ క్యారియర్స్ వీటన్నిటిలో ఒక 24 మంది ఉంటారు. ఇందులోనూ 3 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒకటి నావిగేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా యూనిఫామ్ వేసుకొని రూట్ మ్యాప్స్ చూసుకుంటూ అంత వాచ్ కీపింగ్ చేస్తారనమాట బ్రిడ్జ్లో ఉండి. అంటే షిప్ రూట్, అంటే కార్ నడుపుతున్న వాళ్ళ టైప్ అనుకోవచ్చు. ఇంకొకటి ఇంజనీర్స్ ఉంటారు, అది ఇంజన్ రూమ్లో మిషనరీ, మొత్తం షిప్కి సంబంధించిన మిషనరీ చూసుకునే వాళ్ళు. ఇంకొకటి వంట వండేవాళ్ళు, సెలూన్ డిపార్ట్మెంట్ అంటారు. సో అందరికీ షిప్లో వంట వండాడు అనమాట. ఈ 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు మెయిన్గా. సో ప్రశాంతంగా పడుకోగలరా మీరు? ప్రశాంతంగా పడుకోవడేది అప్పుడప్పుడు దొరుకుతుంది. మనకి మంచి టీం ఉంది, ఏదైనా కానీ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, వాళ్ళకి వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది. కానీ షిప్లో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ వర్క్ టెన్షన్ లేదు, ఒక బాధ్యత అనేది ఉండదు. అక్కడ ఏంటంటే ఏది జరిగినా మేమే హ్యాండిల్ చేయాలి. బయట నుంచి ఒకడు వచ్చి మాకు హెల్ప్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాము, మెయింటెనెన్స్ ఏదున్నా కానీ ఆ బుక్కులు చదువు ఏదో ఒకటి చదివి మేమే దాన్ని రిపేర్ చేసుకోవాలి. కానీ బయట నుంచి వాళ్ళు వచ్చేటోళ్ళు ఉండరు కాబట్టి ఆ టైంలో కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కొన్ని మనకు తెలియని ఉంటాయి, అప్పటికప్పుడు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి చేసేటివి ఉంటాయి. రైట్. సో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా డెత్ జరిగినా షిప్లో, సో ఆ బాడీ ఇంటి వరకు చేర్చడానికి ఎటువంటి సహాయం చేస్తారు? అంటే ఎన్ని రోజులు పడుతుంది? అండ్ ఆ బాడీ ఇంటికి వెళ్ళే వరకు ఆ పేరెంట్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అసలు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక పోర్ట్లో అనే ఎన్నో ఇన్సిడెంట్స్ నేను విన్నాను. నా లక్ ఏంటంటే నా షిప్లో అటువంటిది జరగలేదు. అటువంటిది జరిగితే నాకు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యే టైప్ అనమాట. ఇప్పుడు మన ఇంటి ఎదురుగానే ఎవరైనా పోతేనే మనకి ఎట్లనో అనిపిస్తుంది. అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్స్. సో షిప్లో నేను చాలా మంది విన్నాను. ఇలాంటి కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడే పెళ్ళయి వాళ్ళు ఫస్ట్ టైం షిప్ ఎక్కారు, అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ తోటి. కొందరు ఎంత డెలికేటెడ్గా ఉంటారంటే, లవర్ మోసం చేసిందనో, వేరే పెళ్లి చేసుకుంటుందనో. సడన్గా ఒక ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేశాడు. వాళ్ళ లవర్ వేరే వాళ్ళతో పెళ్ళికి సెట్ అయిపోయింది, వీడియో షిప్ దిగలేకపోతున్నాడు. కొందరు పేరెంట్స్ ఉంటారు కదా, వీడిగా షిప్ కరెక్ట్ టైంగా దిగలేకపోతున్నాడు, ఈయనేం పెళ్లి చేసుకుంటావు, నీకు వేరే సంబంధం చూస్తా అని చేస్తున్నారు. వీడు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి సడన్గా అకామిడేషన్ నుంచి బయటకు వచ్చి సముద్రంలో దూకేశాడు. సో పక్కన ఎవరో ఒకరు అబ్జర్వ్ చేసిండ్రు. అది దూకగానే షిప్ వెంటనే వాడు దూకింది కదా అని అక్కడికక్కడ ఆగిపోదు, అది ఒక వేలో వెళ్తుంది. అంటే మేము బ్రేక్ అంటే రివర్స్ మోషన్లో తిప్పినా కానీ చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ వాడు మునిగాడు అనుకో, ఇక్కడ ఉన్నాడు కదా, సో షిప్ ఇలా వెళ్తుంది అనుకో, సో దాన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఒక 1/2 hour అయినా టైం పడుతుంది. ఆలోపు అతను అక్కడే ఉండాలని రూల్ లేదు. నిజంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు, బతకడానికి ఏదో ఛాన్స్ తీసుకుని నిజంగా మునిగిపోతాడు. పొరపాటున పడిపోయిన వాళ్ళని రక్షించడానికి కూడా టైం పడుతుంది. సో వెంటనే మేము ఏం చేస్తామంటే, మాకు కొన్ని రెస్క్యూ బోట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు టైటానిక్ సినిమా చూసినప్పుడు వాళ్ళందరూ తప్పించుకోవడానికి లైఫ్ బోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలానే రెస్క్యూ జర్నీ కూడా అటువంటి బోట్, చిన్న బోట్ని మేము సముద్రంలో దింపి ఎక్కడున్నాడో తన్ని పట్టుకొని రావడం. లేదంటే పడిపోగానే సడన్ గా లైఫ్ బాయ్ అని ఉంటుంది కదా, ఇలా వేసేయడము. దానికి ఒక లైట్ ఉంటుంది, రాత్రిపూట అనుకుంటే అది వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అతను చీకటి ఉండగానే దాని దగ్గరకు వచ్చి దాంతో ఉండడానికి ట్రై చేయడం. కానీ మ్యాక్సిమం ఏంటంటే షిప్లో అలా మునిగిపోతే మ్యాక్సిమం కష్టమే. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, షిప్లో ఏదైనా డెత్ జరిగితే ఇంటి వరకు ఎలా వెళ్ళడం అని చెప్పి. మన ఇండియాలోనే మీరు మొన్న ఒక తమిళ మూవీ చూసాను నేను, ఆ పేరు మర్చిపోయాను కానీ చాలా మంచి మూవీ. అందులో ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వెళ్ళి రామేశ్వరంకి కరోనా టైంలో వాళ్ళు వచ్చారనమాట. వచ్చి వాళ్ళ మదర్ కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. హస్బెండ్ వైఫ్, ఒక కొడుకు ఒక కూతురు వచ్చి చనిపోతారు తమిళనాడులో కరోనా టైంలో. వాళ్ళది వారణాసి. సో ఈ తమిళనాడు నుంచి ఆ వారణాసికి వెళ్ళడానికే వాళ్ళకి ఒక 3-4 days టైం పట్టింది టు టేక్ ఆల్ ద పర్మిషన్. రోడ్ వేస్లో వెళ్ళడానికి లేదు ఛాన్స్, ఫ్లైట్లో వెళ్ళాలి.
ఫ్లైట్లో ఒక బాడీ ఎక్కాలి అంటే దానికి డాక్యుమెంటేషన్స్ కొన్ని ఉంటాయి, వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఆ బాడీకి ఎన్నో ఉంటాయి అనమాట పేపర్. ఆ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ మూవీలో చూస్తే ఇండియాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. నేను కళింగపట్నంలో చాలా మంది మన సీఫేరర్స్ ఉంటారనమాట, వాళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే కొన్ని బాడీస్ వాళ్ళు బాడీ చనిపోయిన 4-5 నెలల వరకు కూడా ఇంటికి రాని కేసెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంట్రీస్ వాళ్ళకి చెప్తాయి అనమాట, మీ బాడీ మీకు ఇంటి వరకు కావాలా లేదంటే ఈ దేశంలోనే మేము చేయాలా అని చెప్పి. ఇంత బాడీని ఇంత చచ్చిన తర్వాత కూడా ఇంత బాధ పెట్టడం ఎందుకు ఆ బాడీకి అని చెప్పి కొందరు మీ దేశంలోనే కానివ్వండి అని చెప్పి కరోనా టైంలో ఇంకే ఛాన్స్ లేదు, కొన్ని కంట్రీస్ లో వాళ్ళు ఎలవ్ చేయలేదు కాబట్టి అక్కడే చేయాల్సి వచ్చింది. ఆయన కొందరికి ఆశ ఉంటుంది ఆ బాడీ మా వరకు రావాలి అని చెప్పి, అలా వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. షిప్ లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, బాడీ చనిపోయింది నడి సముద్రంలో, వెంటనే ఆ బాడీని హెలికాప్టర్ తోటి కొన్ని కంట్రీస్ లో ఎలవ్ చేయరేమో, సో అది నెక్స్ట్ పోర్ట్ వెళ్ళడానికి 1 వారం రోజులు పట్టింది అనుకో. ఆ 1 వారం రోజులు మేము ఏదైతే ఫుడ్ తింటాం చూడండి, ఒక పెద్ద మీట్ రూమ్, ఫిష్ రూమ్ అని ఉంటాయి, అది -16, -17 degrees లో ఉంటది అనమాట. సో అక్కడ బాడీని పెడతాం అనమాట, అక్కడ ఉన్న ఫుడ్ని అంతా వేరే రూమ్ కి షిఫ్ట్ చేసి అక్కడ బాడీని పెడతాం అనమాట. సో ఆ డెడ్ బాడీ అందులోనే ఉంటది. సో మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేస్తాం. ఆ ప్యాక్ చేయడానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మాకు, అవన్నీ ప్యాక్ చేసి అక్కడ పెడతాము. ఆ నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళినప్పుడు పేపర్ వర్క్ అంతా చేసి ఆయన సామాన్ని ఆయన బాడీని ఆ పోర్ట్లో అప్పచెప్తాం. సో దాని తర్వాత మా పని మాక్సిమం షిప్ నుంచి అలా అయిపోయినట్టే. మేము మా వరకు దాన్ని కరెక్ట్ స్టోర్ చేసి హ్యాండిల్ చేయడం, తర్వాత ఆఫీస్ నుంచి కంపెనీ చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు అంతా జరగాల్సింది కంపెనీ, ఫ్యామిలీ మెంబర్స్, ఏదైతే కంట్రీలో వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏజెంట్లతోటి అవన్నీ నడుస్తుంది. అలా చనిపోయిన వాళ్ళు మాక్సిమం ఇంటికి రావాలి అంటే నా తెలిసి అప్రాక్సిమేట్ 1 month నుంచి వెళ్ళి 2 months పడుతుంది అప్రాక్సిమేట్ గా. కొన్ని మంచి కంట్రీస్ ఉన్నాయి అనుకో, పొరపాటున ఆ షిప్ పాకిస్తాన్ లో ఉందనుకో, అది వస్తుందనే నమ్మకం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకులే ఇవన్నీ అని వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది, మనకు తెలీదు. అదృష్టం బాగుంటే ఒక మంచి కంట్రీ ఉందనుకో, వాళ్ళకి మనకి మంచి సంబంధాలు ఉన్నాయనుకో, అప్పుడేం ప్రాబ్లం ఉంటుంది, కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంతైనా అది ఒక మంచి పరిణామం అయితే కాదు కదా. అట్లా జరిగితే చనిపోయి వెంటనే రీచ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా అయితేనే కష్టం. ఫ్యామిలీని ఓదార్చడం అక్కడ కష్టం అయిపోతుంది. ఫ్యామిలీ విషయానికి వస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఎవరైతే కంపెనీలో అతను ఉన్నాడో ఎంత ఫ్యామిలీని ఓదార్చడం ఎవరి వల్ల కాదు, ఏ కంపెనీ వాళ్ళు వచ్చి నేమ్స్ ఎక్కువ వాళ్ళు వచ్చి అయ్యో ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, అది ఇది అని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇందులో కూడా ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. మనకి తెలియకుండా ఒక మనిషి చనిపోయాడు అంటే యాక్చువల్ రీజన్ ఒకటి ఉంటుంది, కంపెనీ దానికి ఇచ్చే రీజన్ ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ వరకు వెళ్ళే రీజన్ ఒకటి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ లో ఒక అతను చనిపోయాడు, ఒక సీనియర్ హెరాస్ చేశాడు ఒక క్యాడెట్ ని, వాడు కొత్త జాయిన్ అండి, ఫస్ట్ టైం, వాడి పని ఎక్కువ చెప్పి లేదంటే తిట్టో ఏదో వాడు సైకలాజికల్ కదా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, లేదంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి జరుగుండొచ్చు. ఇప్పుడు దీన్ని కంపెనీ వరకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఒకవేళ అతను నీళ్ళలో దూకి చనిపోయాడు అనుకో, సూసైడ్ చేశాడు, అతను ఎలా చనిపోయాడో తెలీదు అని చెప్పి కంపెనీ కవరప్ చేస్తుంది. ఒకేసారి మిస్ అయిపోయాడు, ఈ టైంకి అతన్ని చూసాం లాస్ట్ టైం, తర్వాత అతను కనిపించలేదు అని వాళ్ళు కవర్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైనా కానీ రూల్స్ ఎలా ఉంటదంటే, బాడీ దొరికేంత వరకు మనిషి చనిపోయాడని చెప్పి మనం ధృవీకరించలేము. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం కూడా కష్టం అవుతుంది, ఎన్నో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ని నేను చూసాను, అలా ఒక 3rd officer మునిగి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందంటే, అతను వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడంట, నాకు మా సీనియర్ నుంచి చాలా టార్చర్ ఉంది, వాడి వల్ల నేను ఇట్లా అయ్యాను అని చెప్పి. అంటే వాడి బాధనంతా వాళ్ళ అక్కతో షేర్ చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే మిస్ అయిపోయాడు, కంపెనీ నుంచి వచ్చింది మీ బాబు కనిపించట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఆ కంపెనీ ఏమంటుందంటే, కరెక్ట్ ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు, సూసైడ్ ఎందుకు అయింది అని చెప్పి. వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఈ అమ్మాయి ఏమో ఫైట్ చేస్తుంది ఇంకా వాళ్ళ అన్న గురించి. సో అల్టిమేట్ గా డబ్బు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పవర్ ఎక్కువ ఉంటుందో అదే విన్ అవుతుంది. మీరు పాలిటిక్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, పెద్ద పెద్ద భయంకరమైన కేసులున్నా కానీ ఆడు రూలింగ్ పార్టీ బోర్డు అయితే ఆబ్వియస్ గా దేశం విడిచి వెళ్ళిపోతాడు, వాడి మీద ఏం కేసులు ఉండవు, తప్పించుకుంటారు. ఇందులో కూడా మాక్సిమం అట్లనే జరుగుతుంది. అసలు ఎంత బాధ, ఒక పక్కన బాడీ రాకుండా ఒక పక్కన మళ్ళీ పాలిటిక్స్, ఇందులో ఎంత కుటుంబంకి ఎంత బాధ అండి. అదే నిజంగా ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఎక్కువ ఇవ్వెందుకు చెప్పను అంటే, చెప్తే నాకు ప్రాబ్లం. నాకు ఎలా ప్రాబ్లం అంటే, వీడేంటి మన వాళ్ళ గురించి ఇంత నెగిటివ్ చెప్తున్నాడు, ఆ కంపెనీ గురించి ఇందుకు నెగిటివ్ చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కాబట్టి నేను స్పెసిఫిక్గా పాయింట్ చెప్పను. కానీ ఈ ఇన్సిడెంట్లు ఏ కంపెనీలో అయినాయో ఈ మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆయన తెలిసి కూడా మూసుకొనే కూర్చుంటారు, ఎందుకంటే ఎవరికి
వాడి కాపాడుకోవడమే ఉంటది కదా. సో అది సో మీరు అన్నట్టు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హెరాస్మెంట్ తప్పనిసరిగా ఉంటుందంటారా? లేదు, నేను చెప్పేది కొందరు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ర్యాగింగ్ 0 అని అంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర తెలియకుండా జరుగుతున్న ఇన్సిడెన్సెస్ ఉన్నాయి కదా. అలానే ఇందులో కూడా కొన్ని కంపెనీస్ లో కొందరు సైకోగా ఎలా ఉంటారంటే ఇంట్లో ఏమి చేయలేక పెళ్ళాం బిడ్డల్ని ఏమనలేక ఆ టార్చర్ అంతా అక్కడ తీర్చుకునేటోళ్ళు కొందరు తయారవుతారు. అలా చేసేటోళ్ళు కొందరు ఉంటారని అంటారు. నీకెవరైనా తగిలేరు అట్లా? అలా చేసేటోళ్ళు ఉంటే నేను డైరెక్ట్ వాళ్ళతో గొడవపడి షిప్ దిగుతాను, కానీ నేను భరించలేరు. వద్దు, నాతో పెట్టుకోవద్దు, నేను రాజునంటారు. నేను ఏం చేస్తానంటే ఒకవేళ నన్ను అట్లా హెరాస్ చేస్తున్నాడు అంటే డైరెక్ట్ నన్ను హెరాస్ చేస్తున్నారు, ఇట్లాంటి మెంటాలిటీలో నేను వర్క్ చేయలేను, నాకు షిప్ దింపండి. ఎందుకు వర్క్ చేయట్లేదు, నీ మీద యాక్షన్ తీసుకున్నా అంటే నువ్వు ముందు వాడిని కరెక్ట్ చేయి. నన్ను హెరాస్ చేస్తున్నప్పుడు నా మైండ్ చక్కగా లేదు, దానివల్ల ఇంకా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది మీకే. దాని బదులు నన్నైనా దింపండి, అతనైనా దింపండి, అది కరెక్ట్ వే. మనం బాధపడితే అక్కడ ఉండి వాళ్ళకి సైకలాజికల్ కదపోయే కన్నా షిప్ దిగిపోవడం బెటర్ ఆ టైంలో. కానీ 6 నెలలు మరి ఎంత అంటే ఇట్లాంటివి చూసి ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు మీకోసం ప్రార్థనలు అంటే ఐ మీన్ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండొచ్చు. అప్పుడప్పుడు నెట్వర్క్ సరిగ్గా ఉండదు. మాకేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏదైనా వీడియోస్ ని అప్లోడ్ చేయొచ్చు, ఎన్నో జీబీ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. మాకు షిప్లో లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. ఆ లిమిటెడ్ ఇంటర్నెట్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు సడన్ గా ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సిగ్నల్ లేక ఆగిపోతుంది. మరి సముద్రం అంటే అన్ని కంట్రీస్ లో నెట్వర్క్ ఉండాలని ఉండదు కదా. సో శాటిలైట్ తోటి ఇంటర్నెట్ నడిచేటప్పుడు మా మిషనరీ ఖరాబ్ అయినా, ఎక్విప్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొన్ని ఏరియాస్ లో శాటిలైట్ సిగ్నల్ దొరకపోయినా సిగ్నల్ రాదు. ఒక వారం రోజులు సిగ్నల్ లేదు, ఆబ్వియస్ గా కమ్యూనికేషన్ లేదు, వాట్సాప్ లో కూడా మెసేజ్ వెళ్ళట్లేదు. మా వైఫ్ ఏం చేసింది, ఎప్పుడు రోజు మెసేజ్ చేసేటోడు ఇందుకు మెసేజ్ చేయట్లేదు. ఒకేదా టెన్షన్ ఉంటది కదా. అవును. సో డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్లు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఎంత సీనియర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీకి ఆ రైట్ ఉంటుంది, అడిగే రైట్. సో కంపెనీకి తెలుస్తుంది అనమాట ఆ షిప్ లో ఇంటర్నెట్ లేదు, మాతో ఎమర్జెన్సీ కాల్ ఈ ఫోన్ నుంచి ఆ షిప్ కెప్టెన్ ఇన్ఫార్మ్ చేసిండు, అందరు సేఫే ఉన్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదొక పాజిటివ్ సైడ్. ఎవరైతే కొంచెం మైండ్ మెచ్యూర్డ్ గా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటారు. కొందరు ఎలా ఇప్పుడు చీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే షిప్ లో ఇంటర్నెట్ మాకు ఉండదు కాబట్టి ఈ మధ్య మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లలో వాట్సాప్లో హ్యాక్ చేసుకొని అరే నాకు అవసరం ఉంది ఒక 50,000 కావాలి అని చెప్పి వాళ్ళు మెసేజ్ ఎన్నెళ్ళింది మెసేజ్ చేసిండు ఆపద అంటున్నాడు అని చెప్పి కొందరు ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు ఉంటారు. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు ఒక కేసు ఏం జరిగిందంటే అరే మీ కొడుకుని ఈ పోర్ట్లో వాడికి హెల్త్ బాగాలేక షిప్ దింపాము, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వాడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, డబ్బులు అవసరం మీరు పంపండి అంటే కొందరు పేరెంట్స్ పంపారంట. అంటే చీటింగ్ చేసేటోళ్ళకి కొత్త కొత్త ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట, ఎక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. సో ఇది ఎట్లా షిప్లో వెళ్ళిండు, ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉంటారు, ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఏదో ఒక చీట్ చేద్దాము అన్నట్టు ఆలోచించేటోళ్ళు కూడా పెరిగిన అనమాట. సో మీ ఇంటికి ఎట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా అట్లాంటిది? ఇంకా మా ఇంట్లో వాళ్ళు అట్లా వస్తే ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. ఇట్లాంటి ఈ మధ్య మాకు డీజీ షిప్పింగ్ వాళ్ళు ఇట్లా నోటీస్ ఇచ్చింది అనమాట అఫీషియల్ గా, ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నమ్మకండి, ఇటువంటి విషయాలు ఏదైనా ఉన్నా కానీ మీ కంపెనీకి కాల్ చేసి కనుక్కోండి. మాకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని చెప్పి, అది ఫ్యామిలీ మెంబర్స్కి అందుకే ఇవ్వాలి. సో ఇట్లాంటి ఏ ఫీల్ అయినా ఉంటుంది మోసం, మనం చాలా మందికి నమ్మి ఎట్లనో మోసపోతూ ఉంటాము, కొత్త కొత్త మార్గాలు వాళ్ళు వెతుక్కుంటుంటారు, మనం కూడా కొత్త కొత్తగా ఆలోచించాలి. ఎక్కువ ఏదైనా మెసేజ్ చూడగానే ఎమోషనల్ అవ్వకుండా అది ఎంత లాజికల్ గానో మనం ఆలోచించాలి. సూపర్ సూపర్ మెసేజ్ అండి రాజుగారు, రియల్లీ. సో ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఆరోగ్యం బాగోపోయినా లేదా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా మీకు లీవ్స్ అంటూ దొరుకుతాయా? అర్జెంటుగా రావాలంటే ఎలా? అర్జెంటుగా అంటే నాకు అర్జెన్సీ అనేది ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నేను షిప్లో ఉంటే నాకు ఏదైనా ఎమర్జెన్సీ అవుతే అప్పుడు దాన్ని ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తారు. ఇంకో ఎమర్జెన్సీ ఎలా అంటే ఇంట్లో వాళ్ళకి వైఫ్కి పాపకి పేరెంట్స్కి అంటే ఫస్ట్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి కన్సిడర్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళకి కన్సిడర్ చేయరు. సో అలా అయినప్పుడు మ్యాక్సిమం హెలికాప్టర్ తోటి నాకు ఒకవేళ ఒక వేల్ ఎవరికైనా కట్ అయినా కానీ వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ అయింది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఆ గోల్డెన్ అవర్లోనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు హెలికాప్టర్ టైపు అది కూడా మనం చెప్పలేం సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరనో ఇరాన్ దగ్గరనో ఉన్నప్పుడు ఎంత చేసినా వేస్ట్, అవి రావు పోయినట్టే. ఏదైనా మంచి కంట్రీలో దగ్గరలో ఉన్నప్పుడు అటువంటి సర్వీసెస్ ఉంటాయి. మ్యాక్సిమం కొన్ని కంపెనీస్ ఏంటంటే మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆ టైంలో షిప్ పోర్ట్ దగ్గరలో ఉన్నా కానీ మా కంపెనీ నన్ను దించలేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి మాకు, వీడి కాంట్రాక్ట్ 6 నెలలు,
వీడు ఉండకుండా ఏదో ఒక తప్పు రీజన్ చెప్తున్నాడేమో. కొందరు ఉంటారు అనమాట, షిప్ దిగాలన్న తొందరలో అబద్ధాలు చెప్పేటోళ్ళు కొందరు ఉంటారు. సో అలా కన్సిడర్ చేసి కొందరు పంపకుండా ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మాక్సిమం అయితే మంచి కంపెనీ అయితే కొంచెం వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు అయితే పంపుతారు. ఇక కమర్షియల్గా ఆలోచించేటోళ్ళు అంటే ఏదైనా కానీ మేము పంపంరా, నువ్వు షిప్లో 6 నెలలు చేయాల్సిందే అని ఉంచేటోళ్ళు కూడా ఉంటారు. రాజుగారిని చూస్తుంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారు, కానీ ఇట్లాంటి మీరు చెప్తుంటే యు ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉంటూ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఒక పక్కన పని చేసుకోలేరు, లైక్ మీ మైండ్ అక్కడ ఉండదు, ఎమోషనల్గా ఎంత డ్యామేజ్ అవుతారో మనకి తెలుసు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? అంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు మీరు? నేను ఒక ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. షిప్లో ఎంత ఉన్నా కానీ నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎవరో ఒకరు ఉంటారు, 24 మందిలో ఎవరో ఒకరు మన ఎమోషనల్ కనెక్ట్ అయ్యేటట్టు ఉంటారు. నేను సీనియర్ అనమాట, అందరికన్నా జూనియర్ ఇంజనీర్ ఉంటారు చూడు, వాడు ఆ షిప్లో నాకు ఫ్రెండ్ అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయవద్దు యాక్చువల్గా, కాకపోతే ఎవరో ఒకరు ఉండదు, వాడు ఒక్కడే మ్యాచ్ అయ్యింది కాబట్టి వాడు కొంచెం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే వాడు నాకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చిండో, ఇది ఎప్పుడో మా డాడీకి హార్ట్ స్ట్రోక్ 2017లో వచ్చింది, బిఫోర్ కరోనా వచ్చింది. సో అదే నా జూనియర్, వాడు తర్వాత కొంచెం మంచి ర్యాంక్ వెళ్ళి ఒక షిప్ వెళ్ళిన తర్వాత కరోనా టైంలో వాళ్ళ వాళ్ళ నాన్నకి కరోనా వచ్చింది, షిప్ దిగలేకపోతున్నాడు, చనిపోయాడు. అంటే చనిపోతే ఇక ఆ షిప్ దిగుదామని చెప్పి అంత ప్లానింగ్ లో ఉండి షిప్ దింపారు. వాళ్ళ మదర్ కి కరోనా వచ్చింది, వాడు షిప్ దిగి హాస్పిటల్కి వెళ్ళే లోపు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. సో తను అప్పుడు నాకు అనిపించింది, నాకు ధైర్యం చెప్పినోడికి నేను తిరిగి ధైర్యం చెప్పలేకపోయానంటే అంత జరిగిన కొన్ని మంత్స్కి నాకు తెలిసింది అనమాట ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. సో ఇలా నాకు అనిపించింది, కనీసం హార్ట్ స్ట్రోక్ తోటి ఆగిపోయి నాన్నని మంచిగా సేఫ్గా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాండిల్ చేసిలో అని చెప్పి. కానీ వాడికి అలాంటి సిచ్యువేషన్ లేదు కదా. నా దగ్గర కంపారిజన్స్ ఇలా ఉంటాయి అనమాట, నా బాధ ముందు వాళ్ళ బాధ ఇంకెంత ఎక్కువ, అట్లా కంపేర్ చేసుకొని కొంచెం ఉండొచ్చు, స్ట్రాంగ్ ఉండొచ్చు. వావ్, రియల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి మీరు. మీరు స్ట్రాంగ్ అవ్వాలి, ఇంట్లో వాళ్ళకి మళ్ళీ అదే నచ్చ చెప్పాలి. ఎస్, నిజంగా అదే. ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా. ఏంటంటే ఇప్పుడు అద్వితీయ అంటే నువ్వు పుట్టినప్పుడు లేవు అది అని. కొందరికి ఏంటంటే మా ఫ్రెండ్ నాతోటే జాయిన్ అయ్యాను అనమాట షిప్పింగ్ ఫీల్డ్లో. ఫస్ట్ టైం తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సేమ్ మేమిద్దరం ఏదైతే నేను ఒక డీడీ ఇవ్వడానికి నా కంపెనీలో మిస్ అయింది అని చెప్పాను కదా, అతనే హెల్ప్ చేస్తాడు అనమాట. తన అకౌంట్లో డబ్బులు వేస్తే తను డీడీ తీసి అప్పుడు ఇచ్చాడు. సో సేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తను వేరే కంపెనీకి వెళ్ళిండు, నేను వెళ్ళినా, సేమ్ లెవెల్లో ఉన్నాం. ఒకేసారి ఎగ్జామ్స్ ఇచ్చి ప్రమోషన్ తీసుకుంటున్నా. ఒకేసారి తనకి ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చి బస్వతారకంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 1.5 years స్ట్రగుల్ చేసి రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. కానీ షిప్లోకి ఎక్కలేడు. అంటే ఒక భయం అనేది ఉంటుంది కదా, ఇప్పుడు హెల్త్ బయట అడ్డమైన ఫుడ్ తింటే ఇంకా మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తను అలానే చూసుకొని మళ్ళీ షిప్కి వెళ్ళకుండా ఇక్కడే వర్క్ చేసే కొన్ని జాబ్స్ ఉంటాయి, అలాంటి ఒక మంచి జాబే చూసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రికవర్ అయిందని మళ్ళీ అది వచ్చిందనమాట. అది ఎలా ఉంటుంది అంటే క్యాన్సర్ మనకి పోయింది అనుకుంటాం కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం కదరా నయమైపోతుంది, నువ్వేం ఫీల్ కాకరా అది అని నేను చెప్తుంటే, ఏం లేదు ఫస్ట్ టైం నయమైంది కదా ఇది కూడా నయం అవుతుందని నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ల్యాప్టాప్లో కూడా వర్క్ చేసుకుంటున్నా అని అన్నాడు. అంటే నాకు అనిపించింది, నేను అనుకుంటాను నేను మిస్ అయిపోతున్నా, నా అదే బాధలు అని అనుకుంటా. కానీ అట్లా కష్టపడేటోళ్ళు, వాడు క్యాన్సర్ ఉండి హాస్పిటల్లో ఉండి ల్యాప్టాప్లో పని చేసుకుంటూ. సో ఆల్రెడీ ఫస్ట్ టైం అంటే షిప్ నుంచి సేల్ చేశాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ అవన్నీ మంచిగా తీసుకోగలిగాడు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే 2 years నుంచి సింపుల్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి డబ్బులు ఎక్కువ లేవు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఇన్సూరెన్స్లో వచ్చినా కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఫారెన్ నుంచి తెప్పించేటివి అవి ఉన్నప్పుడు అవన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. సో అవి కవర్ అవ్వనప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పులు చేసి అట్లా ఎంత కష్టపడ్డా కానీ ఆఖరికి అంతా ఇట్లా ఈ మెడికల్ దానికే వెళ్ళిపోతే వాళ్ళది ఇంకెంత కష్టం. సో ఆ వాటితో కంపేర్ చేసుకుంటే మనే బాధలు కాదు. అంటే ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకుండే కష్టాలు మీకు ఎక్కువ అనిపించవచ్చు, మీకు పోరాడే శక్తి ఉంటే పోరాడండి. అంటే క్యాన్సర్తో ఉన్న వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటూ పోరాడుతున్నారు. నాకు అవకాశం లేదు అని అనుకుని ఉంటున్న వాళ్ళకి అవకాశాలు లేకపోయినా కానీ మనమే వెతుక్కోవాలి. అన్ని మన దగ్గర రాకపోతే మనమే నాక్ చేసి వెళ్ళాలి కొన్ని దారిలోకి. ఎక్కడో హార్ట్ అండ్ టచ్ చేస్తున్నారు రాజు గారు మాటలతో.
ఎమర్జెన్సీగా మెడికల్ కిట్ అవన్నీ అక్కడే షిప్ లోనే ఉంటాయి మీకు? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలి అంటారు, మెడికల్ టర్మ్స్ నాకు తెలియదు కానీ అటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. మాకు ఒక బుక్ ఉంటుంది, ఏది అవుతే ఏది ఇవ్వాలి అని చెప్పి అది చదువుకోనైనా మెడికల్ అడ్వైస్ తీసుకోవడానికి 24 hours ఆ సర్వీస్ ఉంటుంది అనమాట. ఫోన్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఇతనికి, ఏం సిమ్టమ్స్ అని చెప్తే వాళ్ళు ఈ ఇంజెక్షన్ ఈ టాబ్లెట్ వాడండి అని అంటారు. ఇవి ఉంటాయి కదా, హార్ట్ స్ట్రోక్ వచ్చి పొరపాటున పోతే ఆ మిషన్ తోటి షాక్ ఇచ్చి అవి కూడా ఉంటాయి కొన్ని. సో మాకు ట్రైనింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లా ఒక పొరపాటున ఒకరు కింద పడిపోయాడు, మీద నుంచి కింద పడిపోయాడు, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అవన్నీ ట్రైనింగ్ మాకు ఉంటుంది. సో ఎప్పుడైనా ఇష్టమైన ఫుడ్ తినాలంటే ఏం చేస్తారు రాజు గారు? వండుకుంటారా లేదంటే ఇన్స్టాగ్రామ్ అంటే రీల్స్ రోజ్ చేసుకుంటూ అక్కడ అంత ఇంటర్నెట్ ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి వినాయక చవితికి తడకల పాయసం కదా, తడకల పాయసం ఆ పాయసం చేస్తారు కదా, వాళ్ళని తినాలనిపిస్తుంది. ఆ రోజు పండుగ తినాలి అనిపించింది అంటే నాకు చేయడం తెలియదు. యాక్చువల్గా నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచే లేదు నేర్పలేదు, అంటే వంటలు కానీ కొందరు ఇట్లా ఇంటి నుంచి బయటకు వెళ్తే బయట వంటలు నేర్చుకుంటారు కానీ మాకు అది లేక నేర్చుకోలేదు. ఈ అమ్మ పేపర్ మీద రాసి ఫోటో తీసి ఇదిగో ఇట్లా చేయాలిరా అని ఫోటో పెడితే ఆ ఫోటో వరకు చూసి చేయడానికి ట్రై చేస్తాం కానీ సక్సెస్ఫుల్ గా నేను షిప్ లో చేసి అందరికి తినిపించింది ఏది లేదు. అంటే చేశారు, నేను ఎక్కువ చేయలేదు కానీ వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాను, మంచి హెల్ప్ అయితే చేయగలను. అంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిర్యానీ చేయడము, మన స్టైల్లో బిర్యానీ చేసి వండి పెట్టడము. సో వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేయడం అట్లా చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారా మీ షిప్ లో? ఎక్కువగా కేరళైట్స్ ఉంటారు అనుకుంటా. నేను ఎన్నో టైప్స్ ఆఫ్ షిప్ చేశాను, ఇండియన్స్ అనే కాదు ఫారినర్స్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. సో వాళ్ళతో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుండేది, ఎందుకంటే వాళ్ళ కంట్రీ వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్ ఉంటాయి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంతసేపు మనలతో సేల్ చేసి ఒకేసారి వాళ్ళతో చేసినప్పుడు ఇంకా వెరైటీగా అనిపించింది. తర్వాత అది బోర్ కొట్టింది, 3 ఏళ్ళు వాళ్ళతో చేసిన తర్వాత మనకు ఒక కనెక్టివిటీ మిస్ అయిపోయింది. మన ఇండియన్స్ తో ఉన్నంత కంఫర్ట్ లేదు, మళ్ళీ ఇండియన్స్ తో చేసినప్పుడు మళ్ళీ మంచిగా అనిపించింది. ఎక్కువ సౌత్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్ వాళ్ళతోటి అటాచ్మెంట్ వస్తుంది, అది బై డిఫాల్ట్. తమిళ్ వాళ్ళు మంచిగానే అనిపిస్తారు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. అప్పుడు ఏంటంటే మేమే ఒక రీజన్ వాళ్ళలాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక ఒక తెలంగాణ, ఆంధ్ర, తమిళ్ మనం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాకిస్తానీ ఇండియన్స్ ఉన్నారు అనుకో, మన ఇండియన్స్ అందరూ ఒకటే అనిపిస్తుంది. లేదంటే ఒక అమెరికన్స్ ఉన్నారు అనుకో, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ ఒకేలాగా అయిపోతాం. ఎందుకంటే మనం ఎంత మన పాలిటిక్స్ అట్లున్నా కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా మనలానే సింపుల్ గా ఎంతైనా ఒకప్పుడు అందరం అఖండ భారతమే కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. హ్యూమన్స్ అంటారు. ఏమన్నా ఇట్లా డిఫరెన్స్ ఏమి చూపించారు కదా ఇప్పుడు యుఎస్ యూకే వాళ్ళు కానివ్వండి, ఇట్లా డిఫరెన్సెస్ చూపించరు, ఒఫిషియల్ గా చూపించరు కానీ డైరెక్ట్ గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొందరు గ్రీక్ వాళ్ళు ఉంటారు, కొన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు, బై బర్త్ వాళ్ళకి ముందు నుంచి వెళ్ళే ఒక తెల్ల నలుపులు అంటే ఇండియన్స్ అంటే ఒక లో భావన. మేము ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటది కదా, ఫ్రాంక్ గా ఓపెన్ అప్ అయి మాట్లాడితే ఇప్పటికీ అలా ఆలోచించే విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలలో కూడా చూపిస్తారు కదా, నాగ చైతన్య సాయి పల్లవి మూవీ లవ్ స్టోరీ, ఆ తక్కువ కులం ఎక్కువ కులము, అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. అది వాళ్ళు ఏదో సినిమా కోసం తీసింది కాదు, ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గ్లాసులు మనంలో వాటర్ తాగొద్దు, చెప్పులు ఏవో ఉంటాయి చూడు, అవన్నీ ఇంకా నడుస్తున్నాయి. మన దగ్గరే ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంకెన్ని లేవు ప్రాబ్లమ్స్. అదేంటంటే హ్యూమన్స్ తో రిలేషన్ లేకుండా ఎక్కడో నడి సముద్రంలో ఉన్నా కూడా ఆ డిఫరెన్స్ ఉందంటే అక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటదంటే, వీడు ఇండియన్, నేను గ్రీక్, నేను వీడు చెప్పిన మాట వినడం ఏంటి, నా దేశం ఎంత గొప్పది, మా హిస్టరీయే డిఫరెంట్ అన్న లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తారు. మనకి కొంచెం పొగరు ఉంటది కదా, ఎంత వాళ్ళు అట్లా ఆలోచిస్తే మనకే కదా మరి. ఎంత పొగరున్నా కానీ ఆ వర్క్ వచ్చే వరకు కొంచెం అన్ని పక్కన పెట్టి ఆ వర్క్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూపించుకోవడం అంతే. ఇప్పుడు తెలియాలి, ఇప్పుడు రాజు గారు ఇట్లా హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఎవరైనా ఏడిపించారా చిలిపిగా కానీ సరదాగా కానీ, అరే ఇట్లా ఇట్లా అని, లేదంటే ఎవరైనా భయపెట్టారా? భయపెట్టడం చేయలేదు కానీ ఫ్రెండ్షిప్ లో ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అప్పుడప్పుడు జూనియర్స్ నన్ను ఏడిపించడం లాంటివి చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఆ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్షిప్ లో. వర్క్ విషయంలో అంత భయపెట్టిన సిచ్యువేషన్స్ లో భయం ఎట్లా పెడతానంటే, నీ కెరియర్ గురించి నువ్వు నేర్చుకోవాలి అట్లాంటి భయం పెడతాను. ఇప్పుడు కొత్త వచ్చాడు, వాడు జాయిన్ అయ్యాడు, ఎంతసేపు ఖాళీ టైంలో వీడియో గేమ్లు ఆడటమో ఏదన్నా ఆడటమో సినిమాలు చూడటమో, సరే నువ్వు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే ఫుల్ కష్టపడుతున్నారు,
నీకు మళ్ళీ జాబ్ రావాలంటే ఇప్పుడే కష్టపడడం మొదలుపెట్టు. అట్లాంటి భయాలు పెడతాను. అంత శాడిజం తోటి భయపెట్టే అంత అవసరం రాలేదు, ఆ స్టేజ్కి ఇంక వెళ్ళను అనుకుంటా. సో మీ ఆఫీసర్స్ కి ర్యాంకింగ్ వైజ్ ఎట్లా ఉంటుంది? ర్యాంకింగ్ ఇంజనీర్ ఫస్ట్ మెయిన్ 3 డిపార్ట్మెంట్స్ గురించి చెప్పాను కదా, ఆ ప్రతి డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ లెవెల్ ఉంటుంది, ఆపరేషన్ లెవెల్ ఉంటుంది, సపోర్ట్ లెవెల్ ఉంటుంది. నాది చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ మేనేజ్మెంట్ లెవెల్ ఇంజన్ సైడ్లో, తర్వాత ఆపరేషన్ లెవెల్లో 3rd ఇంజనీర్, 4th ఇంజనీర్, 5th ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఉంటాడు అనమాట. తనది ఆపరేషన్ లెవెల్. ఇక సపోర్ట్ లెవెల్ అంటే మాకు సపోర్ట్ చేయడం అనమాట. ఇప్పుడు మిషనరీ మెయింటెనెన్స్ చేయాలి, ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి అంటే తుడవడము, మెయింటెనెన్స్, ఆ సపోర్ట్ లెవెల్, ఇలా ర్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఇంజనీర్ అనమాట. ఇంకొక ర్యాంక్ పెరిగితే ఇంకొక లైన్ వస్తుంది. సో క్యాప్టెన్ కి, చీఫ్ ఇంజనీర్ కి 4 ఉంటాయి ఇలా. ఇప్పుడు సెకండ్ ఇంజనీర్ కి, చీఫ్ ఆఫీసర్ కి 3 ఉంటాయి, 3rd ఇంజనీర్ కి, సెకండ్ ఆఫీసర్ కి 2 ఉంటాయి, 3rd ఆఫీసర్ కి, 4th ఇంజనీర్ కి 1 ఉంటుంది. ఇక క్యాడెట్ కి ఏమో సింపుల్ గా 1 ఉంటుంది అంట, ఇలా ఉంటుంది. ఇక కింద వాళ్ళకేమో అట్లాంటి అప్లెట్స్ ఏముంటాయి, వాళ్ళు సపోర్ట్ లెవెల్ కాబట్టి మామూలు వైట్ షర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ర్యాంకింగ్ పెరిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతుందా? ఎక్కడైనా పెరుగుతుంది కదా. ఇప్పుడు ర్యాంకింగ్ పెరిగే కొద్దీ శాలరీ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, అన్ని పెరిగిపోతాయి అంటారు. రైట్. మరి ఇక్కడ అంటే పండగకి చుట్టాలతో ఉండడం, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి మీ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ షిప్ లో? ఎలా ఎంజాయ్ చేస్తారు అందరూ? బాధను మర్చిపోవడానికి ఏదైనా కానీ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి మీకు? మనిషి అంటే సోషల్ యానిమల్. ఎక్కడ వెళ్ళినా కానీ ఆ నలుగురితో కలిసి ఎంజాయ్ చేయాలన్నది కాన్సెప్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎక్కువ లేనప్పుడు ఎలా ఉండేది అంటే షిప్ లో కూడా అందరం కలిసి సినిమాలు చూడడం అలా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం ఇంటర్నెట్ సిగ్నల్ మంచిగా వచ్చినా కానీ అందరు వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడం అలా. సో నేనున్న షిప్ లో ఎలా ప్లాన్ చేస్తామంటే కనీసం వర్క్ అయిన తర్వాత అందరికి ఒక రిక్రియేషన్ రూమ్ లో కలెక్ట్ అవ్వడం, లేదంటే నా క్యాబిన్ కి నేను అందరిని పిలిచి మేమేమైనా గేమ్స్ ఆడము, ముచ్చట్లు పెట్టడము, ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ ఆ ఒక్క 1 hour లో అందరం కలిసామంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అన్నట్టు ఉంటాం. అలానే పండుగలు ఏదైనా అయినా కానీ దివాళీ టైపు, పార్టీ టైప్ చేసుకుంటాం షిప్. ఓకే. సో ఆ విధంగా కొంచెం సోషలైజ్ అయ్యి ఆ టెన్షన్ తగ్గించడానికి చూస్తారు. ఓకే. దెన్ ఫైనల్ గా ఒకవేళ మీలాగా ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు బయట, సో వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీరు? ఎట్లా మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలంటారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నాకు మెసేజెస్ కానీ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు అడిగేది ఏంటంటే, అన్న ఈ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది, నేను జాయిన్ అవ్వాలని, వెళ్ళాలా, మంచిదేనా కంపెనీ అని చెప్పి. మార్కెట్లో 1000 కంపెనీలు ఉంటాయి. ఏది మంచి కంపెనీదో, ఏది ఫేక్ కంపెనీయో అన్ని మీకు అఫీషియల్ గా dgshipping.gov.in అని ఒక అఫీషియల్ సైట్ ఉంటుంది. ఏది మంచిది, ఏది ఫ్రాడ్ అన్ని అందులో వాళ్ళు ఒక లైసెన్స్ నెంబర్ ఇస్తారు, అందులో కనుక్కోండి. అయినా కానీ చాలా మంది బేసిక్ రీసెర్చే చేయరు. వాళ్ళు న్యూస్ పేపర్లో కొన్ని యాడ్లు, సోషల్ మీడియాలో యాడ్లు ఎలా ఉంటాయి, మెర్చెంట్ నేవీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, జాయిన్ అవుతారా? అసలు ఎలా గుడ్డిగా నమ్ముతారంటే అది ఏదైనా కంపెనీ నేమ్ తోటి అఫీషియల్ గా కరెక్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మెర్చెంట్ నేవీ అనేది జనరల్ టర్మినాలజీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జాబ్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి అంటే నిజంగా జాయిన్ అవుతారు? అలా కాదు. ఆ కంపెనీ పేరు పెట్టి ఎంత ఉంది అవన్నీ తెలుసుకొని చేయాలి. చాలా మంది ఏజెంట్లకి లక్షలు ఇచ్చి చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. కొందరు తెలిసి మోసపోతున్నారు. ఇలా ఇస్తేనే జాబ్ వస్తుంది, నా రిస్క్ నేను తీసుకుంటున్నాను ఇస్తున్నారు. మీరు తప్పు మార్గంలో వెళ్తే దానికి ఎటువంటి ప్రూఫ్ ఉండదు, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, వాడు ఎక్కడో పారిపోతున్నాడు. మీరు కరెక్ట్ మార్గంలో వెళ్ళాలంటే అడగండి, సీనియర్స్ని అడగండి. ఆ కంపెనీలో ఏదైతే కంపెనీలో వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత పెరిగింది, మనకి ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అందులో చదివిన వాళ్ళని అడగండి, మీరు రీసెర్చ్ చేయండి. మీ భవిష్యత్తు కోసం మీరు రీసెర్చ్ చేయకుండా ఒక సింపుల్ మెసేజ్ పెట్టి ఇది ఎలా అంటే చెప్పండి అని అంటే, నేను ఎక్కడో షిప్లో ఉంటాను, నేను చెప్పలేను దాని గురించి. మీ దాని గురించి మీరు తెలుసుకోండి, కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక కష్టపడితేనే ఉండండి. ఎలా అంటే కొందరు జాయిన్ అయిపోతారు, కష్టపడకుండా ప్రమోషన్స్ రావాలి అనుకుంటారు, అది జరగదు. ఇందులో చాలా అది ఉంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటే, మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి, లైసెన్స్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్. ఆర్పిఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది అనమాట లైసెన్స్. ఆ ఇన్స్టిట్యూట్లో చదవండి. వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తే, స్పాన్సర్షిప్ ఇస్తే, అంటే ఆల్రెడీ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది, వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి పంపుతారు అనమాట. సో జాబ్ గ్యారంటీ ఉంటుంది. అలాంటివన్నీ ప్రిఫర్ చేయండి. ఒకవేళ అన్ని అప్రోచ్ అవ్వడానికి, ఫైనలైజ్ అవ్వడానికి ఏమైనా మనీ ఏమైనా అవసరం అవుతుందా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ అఫీషియల్ గా ఏదైతే ఫీ ఉంటుందో అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు 1 year ట్రైనింగ్ తీసుకుంటున్నావు, జిఎంఈ ట్రైనింగ్, లేదంటే క్యాడెట్ అవ్వడానికి ట్రైనింగ్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిఎన్ఎస్ అని చెప్పి, వాటన్నిటికీ అఫీషియల్ అన్ని వెబ్సైట్లో తెలుస్తుంది. అది మంచి ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఫీ కట్టాలి. 1 year కోర్స్కి ఒక 3 lakhs అప్రాక్సిమేట్ అలా ఉంటాయి కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్. సో అది ఓకే.
దీని కాకుండా ఇంకా 5 లక్షల మధ్యలో ఏజెంట్ తీసుకుంటున్నాడు, నీకు షిప్ ఎక్కిస్తా అంటున్నాడు, అటువంటి చేయకని అంటున్నా. నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు, ప్లేస్మెంట్స్ కోసం కొన్ని కంపెనీస్ వచ్చాయి, సెలెక్ట్ అయ్యావు, వెళ్ళావంటే అది ఓకే. తప్పు మార్గంలో వెళ్ళిన వాళ్ళు మోసపోతున్నారు మ్యాక్సిమం. సో వాట్ యూ విల్ సజెస్ట్, ఒకవేళ వాళ్ళు మర్చెంట్ నావీకి ఇంజనీర్గా వస్తే ఓకేనా, నాట్ ఓకేనా, వాట్ యూ విల్ సజెస్ట్? ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్. అతనికి ప్యాషన్ ఉంది, సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, ఏ ఫీల్డ్లో అయినా కాంపిటీషన్ ఉంది. ఈ ఫీల్డ్లో స్టార్టింగ్లో కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే కష్టపడేటోళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు. నేను అయ్యాను అంటే వేరే వాళ్ళు అవ్వచ్చు, అలా ఎవరైనా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటే సక్సెస్ అవుతారు. కాకపోతే కాంపిటీషన్ అయితే ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా వెతుక్కోండి. ఇప్పుడు కొందరు ఎలా అయిపోతున్నారు అంటే షో ఆఫ్, అంటే నిజాలు చెప్పరు. ఏ షిప్ ఎక్కాము, లక్షలు సంపాదించాం, కారు కొన్నాం, ఇల్లు కొన్నాం అన్నట్టు చెప్తే వాళ్ళు ఏ కష్టం లేకుండా వాళ్ళ సక్సెస్ వెళ్ళింది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఇంకెంతో తెలియదు ఒకటి ఉంటుంది అన్నట్టు. బయట కనిపించే ఇల్లు మీకు అనిపిస్తుంది కానీ కింద ఎన్ని లోతులు ఉన్నాయో మీకు తెలియదు. సో అవన్నీ నచ్చితేనే రండి, తర్వాత వచ్చిన తర్వాత బ్లేమ్ చేయొద్దు, నిన్ను చూసి వచ్చాను అట్లా అని. ఒక్కరిని చూసి ఎప్పుడు రావద్దు, మీకు నచ్చితేనే రండి. చాలా మంచి ఇన్ఫర్మేషను, అలాగే ఎన్నో తెలియని ముచ్చట్లు చాలా చర్చించుకున్నాం రాజు గారు. దట్ వాజ్ ఆసమ్ అండి. అండ్ ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకా పై స్థాయికి ఎదగాలని మేము మా హిట్ టీవీ తరపు నుంచి, అందరు వ్యూస్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మీట్ అవ్వాలి, మంచిగా ఫ్యామిలీ తోటి కూర్చొని చిట్ చాట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.